पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। వస్తూ మొన్న 8th లెసన్ చెప్పుకుంటున్నాం కదా, పంచమీ విభక్తి చెప్పే ముందర ఎక్సర్సైజ్ చేద్దాం తీయండి. ఎందుకంటే దాంట్లో త్వా ప్రత్యయాలు ల్యప్రత్యయాలు అన్నిటి క్రియాపదాలకి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు. అవి నేను చెప్తూ చేయిస్తాను. అది తీయండి. ఫస్ట్ లెసన్ లో ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి, తర్వాత పంచమీ విభక్తి చెప్పుకుందాము. త్వా రూపాలు రాయమన్నారు, త్వాంత రూపాలు. పఠతికి పఠిత్వా అన్నారు. గచ్చతికి ఏమొస్తుంది? గత్వా అని వస్తుందండి. గత్వా. గచ్చతికి ట్రై చేయండి, తెలియకపోతే నేను చెప్పేస్తాను. గచ్చతికి గత్వా వస్తుంది. ధ్యాయతికి ధ్యాత్వా ధ్యాత్వా అని వస్తుంది. ధ్యాత్వా. స్మరతికి స్మృత్వా స్మృత్వా. ఇది వచ్చింది మీకు ఆల్రెడీ. స్మృత్వా అని వస్తుంది. లిఖతికి లిఖిత్వా లిఖిత్వా అని వస్తుంది. ఓకే. కరోతికి కృత్వా కృత్వా అని వస్తుంది. శృణోతికి శ్రుత్వా శృత్వా అని వస్తుంది. మిలతికి మిలత్వా మిలిత్వా అని వస్తుంది. మిలిత్వా అని వస్తుంది. నయతికి నత్వా నీత్వా అని వస్తుంది. నత్వా అని వచ్చేది నమతికి వస్తుంది. ఓకే. నమతికి నత్వా వస్తుంది. నయతికి నీత్వా అని వస్తుంది. ఓకే. క్రీడతికి క్రీడిత్వా అని వస్తుంది. హరతికి హృత్వా అని వస్తుంది. హృత్వా. ఓకే. ల్యప్ రూపాయలు రాయాలట. పరిహరతికి పరిహృత్య. అవగచ్చతికి అవగత్య. జస్ట్ లైక్ ఆగచ్చతికి ఆగత్య వచ్చినట్లే ఇక ఏ ఉపసర్గ వచ్చినా కూడా గత్య వస్తుంది అనమాట. గుర్తు పెట్టుకోవాలి. అవగచ్చతి అవగత్య. ఉపవిశతి సారీ పరిణయతికి ఇది మీకు తెలియకపోవచ్చు. పరిణీయ అని వస్తుంది. పరిణీయ. నీ దీర్ఘం రాసి యా రాయాలి. పరిణీయ. ఓకే. పరిణీయ. ఉపవిశతికి ఉపవిశ్య. ఉపదిశతికి ఉపదిశ్య అని వస్తుంది. ఓకే. ఆగచ్చతికి ఆగత్య. ఆకర్షతికి మళ్ళీ తెలియడం కష్టం. ఆకృష్య అని వస్తుంది. క్రూ రాయాలి. కృష్ణహాలో క్రూ రాస్తామే రుకారము, అది రాయాలి. ఆకృష్య. ఓకే. ఆకృష్య. ఓకే. నిర్దిశతికి నిర్దిశ్య. జస్ట్ లైక్ ఉపదిశతి ఉంది, ఇక్కడ నిర్దిశ్యతే ఉంది, అంతే తేడా. ఓకే. సో నిర్దిశ్య. దీనికి కూడా మీకు తెలీదు. నిర్మాతికి నిర్మీయ అని వస్తుంది. ఓకే. నిర్మాతికి నిర్మీయ అని వస్తుంది. మేడం నిర్మాతి అంటే అర్థం ఏంటంటే నిర్మించడం అని. అంతే అంతే.
నిర్మిస్తున్నాడు ఆర్ నిర్మిస్తున్నది అని అర్థం. నిర్మీయ అని వస్తుంది. ఓకే. అపహరతికి అపహృత్య అపహృత్య, అపసరతికి అపసృత్య అపసృత్య. నేనేం చెప్పాను? నిర్మాతికి నిర్మాయ, నాట్ నిర్మీయ, నిర్మాయ. ఎక్కడో అదే కొడుతోంది, ఏదో తప్పు చెప్పానని కొడుతోంది. నిర్మాయ రాసుకోండి, నిర్మీయ కాదు. నిర్మాతికి నిర్మాయ. ఓకే. దేనికి నిర్ణీయ అది వచ్చేసింది నాకు, దానికి వచ్చేసింది. ఇది దానికి వెళ్ళిపోయింది. నిర్మాయ. సరేనా? అపసృత్య అయిందా? నెక్స్ట్ త్వా ప్రత్యయం ఉపయోగించి రెండు వాక్యాలను కలపాలి. అంటే ఎట్లా? రెండు క్రియలు ఒకే కర్త చెయ్యాలి కదా. సో ముందర క్రియకి త్వా ప్రత్యయం పెట్టాలి. రెండు వాక్యాలు ఇచ్చారు, సహ పఠతి సహ గచ్చతి. రెండు చేస్తున్నది సహానే. సో ఫస్ట్ క్రియ ఏమైంది? పఠతి. కాబట్టి ఆ పఠతి అనే క్రియకి త్వా ప్రత్యయ రూపం రాసి రెండు వాక్యాల్ని ఒకటి చెయ్యాలి. అంటే ఏం రాయాలి? సహ పఠిత్వా గచ్చతి అని రాయాలి. ఓకే. సో మిగతా వాక్యం అంతా మీరు రాసుకుంటారు. జస్ట్ నాకు ఆ వాక్యం దాంట్లో దేనికైతే త్వా చెప్పాలో దానికి మాత్రం త్వా చెప్ప. సరేనా? రామ స్నాతి, ఈ కొత్త వెర్బ్ ఇది మీకు. దేవం పూజయతి. స్నాతి అంటే స్నానం చేస్తున్నాడు, అది చేస్తున్నది అని. ఓకే. రాముడు స్నానం చేస్తున్నాడు, దేవుని పూజిస్తున్నాడు. స్నాత్వా. సో మొత్తం వాక్యం రాసుకోవాలి. రామ స్నాత్వా దేవం పూజయతి. హరిహి ధావతి లక్ష్యం ప్రాప్నోతి. ధావిత్వా హరిహి ధావిత్వా లక్ష్యం అంటే ఏంటి అర్థము? హరి పరిగెడుతున్నాడు, పరిగెట్టి లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. ఓకే. లక్ష్యాన్ని ధావిత్వా, హరిహి ధావిత్వా. అంటే అంటే మేడం అది ఇప్పుడు క్రియ జరుగుతున్నట్ట అయిపోయినట్టు అండి, జరుగుతున్నదట్ట అండి? పరిగెట్టి అయిపోయినట్టు కాదు, జరుగుతున్నట్టు కాదు. ఒకే క్రియ ఒకే కర్త రెండు క్రియలను చేస్తున్నట్లు. రెండు క్రియల్లో మొదటి క్రియకి త్వా వస్తుంది అంతే. ఆ తర్వాత క్రియ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి, పైనేమో పూజయతి రెండు ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చాడు కాబట్టి పరిగెత్తి అందుకుంటున్నాడు అంతే. చేరుకుంటున్నాడు అనే చెప్తాం. చేరుకున్నాడు కదా. పరిగెత్తి అంటే పరిగెత్తడం అవుతోందనే అర్థం. చేరుకుంటున్నాడు, ప్రాప్నోతి. ఓకే. గురువు పఠతి అర్థం వివృణోతి అంటే గురువు చదువుతున్నాడు, అర్థాన్ని వివరిస్తున్నాడు. వివృణోతి అంటే దాని పదానికి అర్థము వివరిస్తున్నాడు. ఓకే. గురువు పఠిత్వా అని వస్తుంది. అర్థం మిగతా వాక్యం సేమ్. ఒక పఠతి ప్లేస్ లో పఠిత్వా అని రాసి ఒక వాక్యం కింద రాయాలి. అంటే వాక్యం మొదట్లో అది వస్తుందండి. మనం ఇది వస్తుంది, పరిచయం వస్తుంది. వాక్యం మొదటి దానికి మనం మార్చాలి అంతే. మొదటి వాక్యం మొదటి దానికి కాదు, మొదటి వాక్యానికి, మొదటి క్రియాపదానికి, క్రియాపదం అంతే కదా. క్రియకే కదా వచ్చేది. ఇప్పుడు కర్త, ఇప్పుడు ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన వాక్యంలో అయితే సహ పఠతి సహ గచ్చతి అని 2 సార్లు కర్తృపదం ఇచ్చారు. తర్వాత నుంచి కర్తృపదం ఒక్కసారే ఇస్తున్నారు. కాబట్టి కర్తృపదం సేమ్ ఉంటుంది. కేవలం ఫస్ట్ క్రియాపదానికి మాత్రము త్వా ప్రత్యయం రాసి చెప్పేస్తారు మిగతా వాక్యాన్ని. రైట్. నెక్స్ట్ సహ వాక్యం లిఖతి కంఠస్థీకరోతి. కంఠస్థం కరోతి కాదు, కంఠస్థీకరోతి అనాలి. ఓకే. సహ వాక్యం లిఖిత్వా అతడు వాక్యమును వ్రాసి కంఠస్థీకరణ చేయుచున్నాడు ఆర్ కంఠతా పడుతున్నాడు అని చెప్తాం అన్నమాట. ఛాత్ర వాక్యం స్మరతి వదతి అతడు విద్యార్థి వాక్యమును స్మరిస్తున్నాడు, చెప్తున్నాడు. స్మృత్వా వదతి. మొత్తం వాక్యాలు చదవకండి, పైకి దీనికొక్కటికి చెప్పండి చాలు. స్మృత్వా వదతి. సా గురుం పృచ్చతి అర్థం జానాతి. ఆమె గురువును అడుగుతున్నది, అర్థము తెలుసుకుంటున్నది. పృష్ట్వా అని రాయాలి. పృచ్చతికి పృష్ట్వా అని వస్తుంది. సా గురుం పృష్ట్వా అర్థం జానాతి. టా కింద వావత్తు మీకు ఇచ్చారు పుస్తకంలో చూడండి. పృచ్చతి పృష్ట్వా రాయడం ఎలాగో ఇచ్చారు, వెనకాల ఇచ్చారు.
మనం చదువుకున్న దాంట్లో ఆల్రెడీ మనం చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఇచ్చారు పృష్ఠవాన్ని. సేవక ఆదేశం శృణోతి తదనుగుణం ఆచరతి. సేవకుడు ఆజ్ఞను వింటున్నాడు, ఆ విధముగా చేస్తున్నాడు. శృణోతికి ఏం చెప్పాలి? శ్రుత్వా శ్రుత్వా తదనుగుణం ఆచరతి. రైట్. నెక్స్ట్, గృహస్థ పంచాంగం పశ్యతి తిథిం జానాతి. గృహస్థుడు పంచాంగమును చూస్తున్నాడు, తిథిని తెలుసుకుంటున్నాడు. పశ్యతికి ఏం రాయాల్సి వస్తుంది? దృష్ట్వా పశ్చిత్వా అని రాయకూడదు. పశ్యతికి ధాతువు దృష్టవ, దృష్ అనే ధాతువు, దృష్ట్వా. అందుకనే తవతు ఇంపార్టెంట్. పశ్యతికి దృష్టవాన్ దృష్టవతి రాస్తాం కదా, అట్లాగే దృష్ట్వా రాయ. ఓకే. అవి మనకి ఉపసర్గలు లేని క్రియాపదాలు, ప్లెయిన్ క్రియాపదాలు కాబట్టి త్వా ప్రత్యయం వచ్చింది. తర్వాత వచ్చేవి ఉపసర్గలతో కూడిన క్రియాపదాలు కాబట్టి సేమ్ ప్యాటర్న్, సేమ్ ఇప్పటివరకు ఎలా జరిగిందో అలాగే ప్యాటర్న్. 2 వాక్యాలను ఒక వాక్యంగా చేయటం, కానీ లియప్ రాయటం. ఓకే. ఇది సహ ఉపవిశతి ధ్యానం కరోతి. అతడు కూర్చుంటున్నాడు, ధ్యానమును చేస్తున్నాడు. అతను కూర్చుని ధ్యానము చేస్తున్నాడు. ఉపవిశ్య, సహ ఉపవిశ్య ధ్యానం కరోతి. రైట్. మాత జలం పరివేషయతి, అన్నం పరివేషయతి. రెండూ ఉన్నది. అంటే ఏంటి? అమ్మ నీళ్లను వడ్డిస్తున్నది, అన్నమును వడ్డిస్తున్నది. ఇప్పుడు పరివేషయతికి ఏం చెప్పాలి అంటే పరివేశ్య పరివేశ్య. ఓకే. మాతా జలం పరివేశ్య అన్నం పరివేషయతి అని రాయాలి. నెక్స్ట్, సేవక రజ్జుం ఆకర్షతి నయతి. సేవకుడు తాడును ఆకర్షతి అంటే లాగుతున్నాడు, తీసుకువెళ్తున్నాడు. సో ఆకర్షతికి ఏం రాయొచ్చు? ఆకృష్య. ఇందాక చెప్పాను ఆకృష్య. కృష్ణలో క్రూ రాయాలి. కృష్ణ అని రాసే దాంట్లో క్రూ. ఆకృష్య నయతి. దుష్ట కలహం ఉత్పాదయతి సంతోషం అనుభవతి. దుష్టుడు కలహమును కలగజేస్తున్నాడు, అంటే పోట్లాటను క్రియేట్ చేస్తున్నాడు, కలగజేస్తున్నాడు, సంతోషాన్ని పొందుతున్నాడు. దీనికి ఉత్పాద్య అని రాయాలి. ఉత్పాద్య అని రాయాలి దీనికి. ఓకే. ఉత్పాద్య. నెక్స్ట్, కర్మకరి పాత్రాన్ని ప్రక్షాళయతి గృహం గతవతి. కర్మకరి పని మనిషి పాత్రలను శుభ్రం చేస్తున్నది, ఇంటికి వెళ్ళినది. ప్రక్షాళ్య గృహం గతవతి. రైట్. త్వం ఉత్తిష్ట నమస్కారం కురు. నీవు లే, నమస్కారమును చేయి. ఉత్తిష్టకి ఏం రాయాలంటే ఎవరో మాట్లాడుతున్నారండి, ఉత్థాయ రాయాలి. ఓకే. త్వం ఉత్థాయ నమస్కారం కురు. ఉత్థాయ ఎలా రాయాలి? రాయాలి. థాల్లో థా రెండోది రాయాలి. దానికి ముందర హాఫ్ తా రాయాలి. అంటే హాఫ్ మామూలు తా, ఫుల్ థా, దానికి దీర్ఘము, తర్వాత యా. ఉత్థాయ. నెక్స్ట్, త్వం మమ గృహం ఆగచ్చ విపణిం గచ్చ. నీవు మా ఇంటికి రా, షాప్ కి వెళ్ళు, దుకాణమునకు వెళ్ళు. ఆగచ్చ, ఆగత్య. గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి ప్రక్షాళయతి, లిఖతి, పఠతి అనే ఉండాలని రూల్ లేదు. ఇది మధ్యమ పురుష క్రియాపదాలు వచ్చాయి ఇక్కడ. ఉత్తిష్ట, ఆగచ్చ ఇలా ఉన్నా కూడా వాటికి వచ్చే రూపాలు ఏమిటి? వ్యప్ప రూపాలు గాని త్వా రూపాలు సిమిలర్ గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. సో ఆగత్య అని రాయాలి. రైట్. నెక్స్ట్, కపి వృక్షం ఆరోహతి ఇతస్తతః పశ్యతి. కపి కోతి చెట్టును ఎక్కుతున్నది, అటు ఇటు చూస్తున్నది. ఆరుహ్య. ఇది మీకు పుస్తకంలో ఇచ్చారు. ఆరోహతికి ఆరుహ్య ఎలా రాయాలో మీ బుక్ లో ఉంది, వెనకాల ఫస్ట్ లెఫ్ట్ లో చెప్పినప్పుడు ఇచ్చారు. ఆరుహ్య. ఓకే. నెక్స్ట్, అహం గ్రంథం పరిశీలయామి మిత్రాయ ప్రతిదదామి. నేను గ్రంథము సంధ్య గారు మ్యూట్ లో ఉండాలి. మీరు మాట్లాడుతుంటే, ఎవరైనా బయట మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉన్నారో లేదో చూసుకున్నప్పుడు మాట్లాడండి ప్లీజ్. ఓకే.
అహం గ్రంథం, నేను గ్రంథమును పరిశీలిస్తున్నాను, మిత్రునికి తిరిగి ఇస్తున్నాను. ప్రతి దదామి, రిటర్నింగ్. ఓకే, రిటర్న్, ఐ రిటర్న్ ద బుక్. సో ఇక్కడ పరిశీలయామి ఉంది కాబట్టి పరిశీల్య అని పరిశీల్య. రాయాలి. పరిశీల్య అని రాయాలి. ఓకే, సో ఇవి మీకు ల్యప్ అండ్ త్వా ప్రత్యయాల గురించిన ఎక్సర్సైజ్. తర్వాత పంచమి విభక్తి ఇంకా చెప్పలేదు కాబట్టి ముందు చెప్పుకున్న తర్వాత అప్పుడు మనము సో పంచమి విభక్తి ఇప్పటి వరకు మనం 4 విభక్తులు చెప్పుకున్నాం కదా. రామ రామౌ రామాహ, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామాయ రామాభ్యాం రామేభ్యః. రైట్, వాటికి రూల్స్ చెప్పుకున్నాము. ఫస్ట్ అంటే ప్రథమా విభక్తి అంటే కేవలం వస్తు నిర్దేశము, ద్వితీయ విభక్తి కర్మపదము, లేకపోతే కర్మపదాన్ని చెప్పడానికి, లేకపోతే మన ఏమంటారు అభితః, ఉభయతః, పరితః ఇలాంటివి, వినా ఇవన్నీ చేసేటప్పుడు అధివసతి, అధితిష్టతి, అప్పుడు అధివసతి, అధివసతి, అధితిష్టతి వీటప్పుడు మనము ఆ, ద్వితీయ విభక్తి అని చెప్పుకున్నాము. అలాగే తృతీయ విభక్తికి వచ్చేసరికి కారణము, టూల్ ఏదైతే ఉంటుందో సాధనము, ఆ దానికి, లేకపోతే భావవాచక శబ్దాలు క్రియా విశేషణాలుగా వాడినప్పుడు దానికి వాడతామని, అలాగే వీటికి సహ, సాకం, సార్థం వీటి ఉపయోగంలో వాడతామని చెప్పాము. ఫోర్త్ చతుర్థి విభక్తికి అయితే చాలా రూల్స్ చెప్పాము. పర్పస్ ఆఫ్ ది యాక్షన్ అని యచ్చతి దదాతి వాడినప్పుడు అని చెప్పి, అట్లాగే నమః, రోచతే, స్వస్తి ఇవన్నీ వాడినప్పుడు అని చెప్పుకున్నాము. అలాగే నెగటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఎవరి పట్ల ఉంటాయో వాళ్ళకి సంబంధించి అని చెప్పుకున్నాము. ఇలాగా రూల్స్, రకరకాల రూల్స్, గమ్యస్థానానికి సంబంధించినటువంటి దానికి కూడా ద్వితీయ విభక్తే కాకుండా చతుర్థి విభక్తికి కూడా రాయొచ్చు అని చెప్పాం. పంచమికి వచ్చేసరికి అసలు యాక్చువల్ గా పంచమి చాలా తక్కువ ఉంటాయి రూల్స్. పంచమికి ఏంటంటే పంచమి వియోగే అంటారు. అంటే దేంతో అయినా దేనికైనా సెపరేషన్ వస్తుంది అనుకోండి. ఆ సెపరేషన్ అంటే మరి ఎవరో భార్యాభర్తల వియోగం అలా కాదు. వియోగం అంటే ఏంటి, సెపరేషన్ అంటే ఏంటి, రెండు విడిపోవడం, అంటే దీనికి దానికి మధ్యలో సంబంధం అనేది కట్ అయిపోవడం. రైట్, సో ఇలాంటిది వస్తున్నప్పుడు అప్పుడు పంచమి వస్తుందని ఒకటి ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది, భయము, భీతి అంటే ఏంటి, భయమే కదా అది కూడాను. భీతి, భీతి అన్నా భయమే, భయం అన్నా భయమే. సో ఈ భయానికి ఏదైతే కారణం ఉంటుందో, అంటే మనకు దేని నుంచైనా భయం వేస్తుంది. మనకి ఒక పెద్ద పులిని చూస్తే భయం అనుకోండి, మన భయానికి కారణం ఎవరు, పెద్ద పులి. సో ఇలా మన భయము అనే దానికి కారణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పదం, అది వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, లేకపోతే ఒక పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అది మన భయానికి కల కారణం ఏదైతే ఉందో ఆ శబ్దానికి పంచమి రావాలని ఒకటి వస్తుంది. ఫస్ట్ ఏం చెప్పాను, వియోగం. దేని నుంచైనా దేనికైనా సెపరేషన్ వస్తే, సెపరేషన్ అంటే దీని నుంచి అది కంప్లీట్ గా విడిపోవటం. అంటే ఎట్లాగా, చెట్టు నుంచి ఆకు పడిపోయింది అనుకోండి, చెట్టుకి ఆకుకి గల సంబంధం తెగిపోయినట్టేగా సంబంధం, అంటే దాని నుంచి ఇది విడిపడిపోయింది. అలాంటి సందర్భాల్లోనూ పంచమి వాడతాము. భయము అనే కారణం, భయానికి గల కారణానికి వాడతాము. అలాగే ఏదైనా ఒక క్రియ జరగడానికి, బేసిక్ గా భయానికనే కాకుండా ఏదైనా ఒక క్రియ జరగడానికి కనుక కావాల్సినటువంటి కారణం ఏదైనా ఉంటే, వలన, కంటే, పట్టి, నుండి అంటామా మనము తెలుగులో. వలన అంటే ఏంటి, ఈ పని నా వల్లే జరిగింది అన్నా అనుకోండి. సో లేకపోతే ఇవాళ ఈ తీసుకురావడం వల్లే, ఇవేవో సరుకులు తీసుకురావడం వల్లే ఈ పని జరిగింది అన్నా అనుకోండి. అంటే ఈ పని జరగడానికి కారణం ఏమైనాయి, ఆ సరుకులు తేవడం, అయితే ఆ సరుకులు అయినాయి కారణం. సో ఇలాంటి ఏదైనా ఒక క్రియ జరగడానికి గల కారణానికి, దాన్నే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, దానికి కూడా పంచమి వస్తుంది. ఓకే, అది కాకుండా ఏం చెప్పాం, భయము, భయానికి సంబంధించి ఏ రకమైన క్రియాపదం వచ్చినా, ఉట్టిగా నౌన్ ఫామ్ వచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, పంచమి విభక్తే వచ్చి తీరుతుంది. ఇవి నోటి మాటగా ఊరికే చెప్తున్నాను నేను. అండ్ ఇంకొకటి, శ్రేష్ఠ, పర అనే శబ్దాలు ఉంటాయి.
పర అనే శబ్దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పరహ అని చెప్పే మాట ఏంటంటే తరువాత. ఇప్పుడు రాముడు వాళ్ళ మొత్తం నలుగురు అన్నదమ్ముల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు? రాముడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు. యాక్చువల్ ఆర్డర్ అయితే అది కదా. సో రాముడు తర్వాత వాడెవడు? భరతుడు. ఓకే, మనకు వచ్చిన మాసాల్లో ఒక దాని తర్వాత ఒకటి వచ్చింది అనుకోండి. చైత్రం తర్వాత వచ్చే మాసం ఏంటి? అలా నెక్స్ట్. సో ఆ పర, చైత్రము తర్వాత వచ్చేది అని చెప్పేటప్పుడు పర అనేది ఏమవుతుంది? ఆ శబ్దానికి, వైశాఖ అనే శబ్దానికి వస్తుంది. సో ఇప్పుడు దేనికంటే పరమైనదో అంటే దేని తరువాత వస్తుందో ఆ పదానికి సంబంధించి పంచమి వస్తుంది. అలాగే శ్రేష్ఠ అనే పదం ఉంది. శ్రేష్ఠుడు అంటే మనకు తెలుసు కదా. శ్రేష్టం అంటే ఏంటి? బెటర్, మంచిది, ఉత్తమమైనది, అట్లాంటి మీనింగ్స్ వస్తాయి. ఆ శ్రేష్ఠ పదం గనక ఇద్దరి మధ్యలో కంపారిజన్ వచ్చినప్పుడు వీడికంటే వాడు మంచివాడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. వీడికంటే అంటున్నామా అక్కడ మనం? వీడికంటే అంటున్నామా? సో ఆ ఎవరికంటే ఎవరు మంచివాళ్ళు అని చెప్తున్నామో, ఎవరికంటే అని చెప్తున్నామో వారికి సంబంధించిన పదానికి కూడా పంచమి విభక్తి రావాలి అనేది రూల్. ఇంతే, పంచమి విభక్తికి ఇంతకు మించి రూల్స్ ఉంటాం. అయితే దీనికి ఎట్లా వస్తాయి, రూపాలు ఎలా వస్తాయి? ఇప్పుడు మీరు రామాయ, రామాభ్యాం, రామేభ్య చతుర్థి చదివారు, రైట్? మనం ఫస్ట్ నుంచి చెప్తున్న శబ్దాల వరుసలో చెప్తాం. రామాత్, రామాభ్యాం, రామేభ్య వస్తుంది. దీనికి కూడా సేమ్ చతుర్థి లాగానే ద్వివచనం, బహువచనం రూపాలు ఉంటాయి. ఏకవచనం మాత్రం రామాత్ అని వస్తుంది. సో రామాత్, రామాభ్యాం, రామేభ్య. ఓకే, హరి శబ్దానికి ఎలా వస్తుందంటే హరే, హరిభ్యాం, హరిభ్య. హరి శబ్దంలో చతుర్థిలో ఏం చెప్పాం? హరయే, హరిభ్యాం, హరిభ్య అన్నాం. ఆ హరిభ్యాం, హరిభ్య సేమ్ ఉంటాయి. హరే వస్తుంది, హరే, హరిభ్యాం, హరిభ్య. గురు శబ్దంలోకి వచ్చేసరికి గురవే, గురుభ్యాం, గురుభ్య అని చతుర్థికి చెప్పాము. ఇక్కడ గురోహ, గురుభ్యాం, గురుభ్యాం. ద్వివచనం రెండు సేమ్ ఉంటాయి. చతుర్థికి ఏముందో వీటికి అవే వస్తాయి. బట్ ఇక్కడ మారుతుంది. గురోహ, గురుభ్యాం, గురుభ్య. ఓకే, ఈకార. దీంట్లో ఇంకా ఏం చెప్పారు మీకు? మామూలుగా మీరు చెప్పే భాను శబ్దం చెప్పారు గురు శబ్దం బదులు. పితృ శబ్దం కూడా చెప్పారు. పితృ శబ్దం నేను ఇప్పుడు చెప్పను, తర్వాత మాట్లాడతా శబ్దం గురించి, రుకారాంతం గురించి. స్త్రీలింగంలో మనం ఫాలో అవుతున్నది రమా శబ్దం తీసుకుంటే రమాయై, రమాభ్యాం, రమాభ్య చతుర్థి చెప్పారు కదా. సేమ్ ద్వివచనం, బహువచనం సేమ్ ఉంటాయి. రమాభ్యాం, రమాభ్య. ఇది రమాయాహ అని వస్తుంది. అంటే రమాయాహ, రమాభ్యాం, రమాభ్య అనేది పంచమి వస్తుంది. నదీభ్యాం, నది కూడా అంతే. నదీభ్యాం, నదీభ్య సేమ్ వస్తుంది. నద్యాహ అని వస్తుంది. అక్కడ రమాయాహ వస్తుంది, ఇక్కడ నద్యాహ వస్తుంది. నద్యాహ, నదీభ్యాం, నదీభ్య. మతికి కూడా అంతే. మత్యాహ, మతిభ్యాం, మతిభ్య అని వస్తుంది. మత్యాహ, మతిభ్యాం, మతిభ్య. ఇంకా మీకు ఏం చెప్పారు? అది అయిపోయింది. ధేను శబ్దం అంటే ఓకే. ధేను శబ్దంకి వచ్చేసరికి ధేనవే, ధేనుభ్యాం, ధేనుభ్య చతుర్థిలో చెప్పారు. ఇక్కడ ధేన్వాహ, ధేనుభ్యాం, ధేనుభ్య అని వస్తుంది. ధేనుభ్యాం, ధేనుభ్య సేమ్ ఉంటుంది, బట్ ధేన్వాహ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ నపుంసకలింగం సేమ్ మనకి పుంలింగంలో ఎలా ఉంటాయి అలాగే అనుకున్నాం కదా. సో రామాత్ చెప్పాం కాబట్టి ఇక్కడ వనాత్ చెప్తాం. వనేభ్యాం, వనేభ్య సేమ్ చతుర్థి లాగానే. కానీ పంచమి ఏమొస్తుంది? వనాత్, వనేభ్యాం, వనాత్ వస్తుంది, రామాత్ లా. దధి శబ్దం చెప్తారు కదా మీరు. అక్కడేమో హరేహే అన్నారు, కానీ ఇక్కడికి వచ్చరికి దధ్నః, దధిభ్యాం, దధిభ్య అంట. దధ్నః అంట, దధ్నేహే అన్నారు, దధ్నః. ఓకే, అలాగే మధునః, మధుభ్యాం, ఉకారాంతం. మధునః, మధుభ్యాం, మధుభ్య. ఇవి మనం రెగ్యులర్ గా చూసేటటువంటి శబ్దాలు. ఇవి కాక తత్శబ్దానికి మధు అంటే పేరా అండి? పేరు కింద మధు అంటే పేరు. తేనె, తేనె. ఓకే, తేనె, మధు, తేనె. ఓకే. మతి అంటే అండి? మతి అంటే మన బుద్ధి, బుద్ధి, బుద్ధి. మతి అంటే బుద్ధి అని అర్థం. ఈ దద్న అంటే కలిగి ఉండడం అన్నారు కదండి. అది కాదు, అది వేరండి బాబు. ఇది నామవాచకం. మీ విభక్తులు వస్తున్నాయి. మీరేమో దధాతికి చెప్పారు. దధాతి వెర్బది, అది వేరు. దధి. ఇప్పుడు ఈ విభక్తులు దేనికి చెప్పుకుంటున్నాం అండి? దధి శబ్దానికి విభక్తులు ఇవి. దధి అంటే అర్థం ఏంటి? పెరుగు.
పెరుగు. దధి అంటే పెరుగు. ఆ శబ్దానికి చెప్పుకున్నాం విభక్తులు, అది ఇది కలిపి మనం మిక్స్ చేయకూడదు. దధాతి ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో దధ్న అదైంది. తత్శబ్దంలో 3 రూపాలకు చెప్పుకుంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ సహ తౌతే తం తౌతాం తేన తాభ్యాం తైహి తస్మై తాభ్యాం తేభ్య అంతవరకు ఉంది కదా. ద్వివచనం బహువచనం సేమ్, తాభ్యాం తేభ్య అనే ఉంటుంది. ఇక్కడ తస్మాత్ తాభ్యాం తేభ్య వస్తుంది, తస్మాత్ వస్తుంది. తస్మాత్ ఏతస్మాత్, ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్య. కిం శబ్దంలో కూడా అంతే, కస్మాత్ కాభ్యాం కేభ్య పుంలింగంలో. స్త్రీలింగంలో ఎలా వచ్చింది? సాతేత హతాం తేత హతయా తాభ్యాం తాభి తస్యై తాభ్యాం తాభ్య. తర్వాత ఏమొస్తుంది? తస్యాహ తాభ్యాం తాభ్య వస్తుంది. పంచమిలో తస్యాహ తాభ్యాం తాభ్య. ఓకే, ఏతస్యాహ ఏతాభ్యాం ఏతాభ్య, ఏతస్యాహ ఏతాభ్యాం ఏతాభ్య. కిం శబ్దంలోకి వస్తే కస్యాహ కాభ్యాం కాభ్య, కస్యాహ కాభ్యాం కాభ్య. నపుంసకలింగంలో అవే ఉంటాయి కాబట్టి సేమ్ పుంలింగంలో ఏమున్నాయో అవే ఉంటాయి. తస్మాత్ తాభ్యాం తేభ్య, ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్య, కస్మాత్ కాభ్యాం కేభ్య, ఇవే ఉంటాయి నపుంసకలింగంలో మళ్ళీ. ఓకే, ఇక యుష్మద్ అస్మద్ చెప్పుకోవాలి కదా. ఎలా చెప్పుకున్నాం? అస్మత్ శబ్దానికి అహం ఆవాం వయం, మాం ఆవాం అస్మభ్యం, మయా ఆవాభ్యాం అస్మాభిః, మహ్యం ఆవాభ్యాం. ఏం చెప్పాను? మాం మాం ఆవాం అస్మాన్, సారీ అక్కడ తప్పు చెప్పాను. మాం ఆవాం అస్మాన్, మయా ఆవాభ్యాం అస్మాభిః, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం. అక్కడ వరకు 4 అయినాయి. ఇప్పుడు మత్ ఆవాభ్యాం అస్మత్ అని వస్తుంది. మత్ ఆవాభ్యాం అస్మత్ అనేది పంచమీకి వస్తుంది. ఓకే, మత్ ఆవాభ్యాం అస్మత్. సిమిలర్లీ దీంట్లో చెప్పుకున్నాం అనుకోండి, యుష్మత్ లో వచ్చేసరికి చెప్పుకున్నాం అనుకోండి. త్వం యువాం యూయం ప్రథమ, త్వాం యువాం యుష్మాన్ ద్వితీయ, త్వయా యువాభ్యాం యుష్మాభిః తృతీయ, తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం చతుర్థి, త్వత్ యువాభ్యాం యుష్మత్ పంచమి, త్వత్ యువాభ్యాం యుష్మత్ పంచమి. ఓకే, దీని ప్రకారంగా చూసుకుంటే మీకు షష్ఠి సప్తమి కూడా చెప్పాక ఎలా తెలుస్తుందంటే, ద్వివచనాల్లో ప్రథమ ద్వితీయ ద్వివచనాలు, ఓన్లీ ద్వివచనాలు చెప్తున్నా. ప్రథమ ద్వితీయ ద్వివచనాలు సేమ్ ఉంటాయి. తృతీయ చతుర్థి పంచమి ఇవన్నీ భ్యాం 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 వచ్చి అవి సేమ్ ఉంటాయి. షష్ఠి సప్తమి ద్వివచనాలు ఇంకా చెప్పలేదుగా, చెప్పినప్పుడు అవి రెండు సేమ్. ఈ ప్రథమ ఏకవచనము బహువచనము మారుతూ ఉంటాయి. ఓకే, సో పంచమి విభక్తి రూపాలు ఇలా వస్తాయన్నమాట. ఓకేనా? ఒక్కసారి చూడండి. In the context of separation, వియోగము. వృక్షాత్ పర్ణం పతతి. వృక్ష శబ్దం పుంలింగం కాబట్టి రామాత్ లాగా వృక్షాత్ అని వస్తుంది. వృక్షాత్ పర్ణం పతతి, చెట్టు నుండి ఆకు పడుతున్నది. వృక్షాత్ పర్ణం పతతి. ఓకే, ఇక్కడ అంటే ఏంటి? చెట్టుకి ఇది వియోగంలో అని ఎందుకు చెప్తున్నాము? చెట్టు నుంచి ఎప్పుడైతే ఆకు పడిందో ఈ చెట్టుకి ఆకుకి సెపరేషన్ వచ్చేసింది, వియోగం వచ్చింది. కాబట్టి దేని నుంచి దీనికి వియోగం వచ్చిందో ఆ శబ్దమైనటువంటి వృక్ష అనే దానికి పంచమి వచ్చి వృక్షాత్ అని వచ్చింది. ఓకే, బాలః శాలాయాః ఆగతవాన్. బాలుడు, శాల అంటే స్కూల్ నుండి వచ్చాడు. ఓకే, శాలాయాః ఆగతవాన్. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే స్కూల్ నుంచి బాలుడు వచ్చేసాడో ఈ బాలుడికి స్కూల్కి సెపరేషన్ వచ్చేసింది. సో శాల నుండి, స్కూల్ నుంచి అంటున్నాం కాబట్టి శాల స్త్రీలింగం కాబట్టి రమా శబ్దం లాగా
రమాయాహ లాగా శాలాయాహ అని వచ్చింది. ఓకే, రమాయాహ లాగా శాలాయాహ అని వచ్చింది. ఇది అదే రాశాను అనమాట ఇక్కడ. వృక్ష పుంలింగం కాబట్టి పంచమి ఏకవచనంలో వృక్షాత్ వచ్చింది. శాల స్త్రీలింగం కాబట్టి పంచమి ఏకవచనంలో శాలాయ. ఎలా వస్తాయి? వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్య, శాలాయాహ, శాలాభ్యాం, శాలాభ్య అని పంచమి విభక్తి రూపాలు వస్తాయి. ఇది ఫస్ట్ కాంటెక్స్ట్, సెపరేషన్, వియోగము అనే చోట. రెండోది ఏం చెప్పాను? ఫర్ ద వర్డ్ రిప్రజెంటింగ్ ద కాజ్ ఆఫ్ ఎన్ యాక్షన్, అంటే ఒక క్రియకి సంబంధించిన కారణముని చెప్పాడు. కారణం, రీజన్. దానికి ఎట్లా వస్తుంది? ఎగ్జాంపుల్ చూస్తే జంతవః సూర్యాత్ జీవంతి. జంతువులు సూర్యుని వలన జీవిస్తున్నాయి. అంతే కదండి, మనందరికి సూర్యుడు లేకపోతే మనం లేం కదా. మనకి జీవనానికి మెయిన్ ఆధారం ఎవరు? సూర్యుడు. సో ఈ జంతవః జీవంతి, జీవనము అనేటువంటి జీవిస్తున్నారు. ఆ జీవించడం అనే క్రియ ఎవరి వలన జరుగుతోంది? సూర్యుడి వలన జరుగుతోంది. కాబట్టి సూర్య అనే పదానికి అది రామశబ్దం లాగా వస్తుంది కాబట్టి సూర్యాత్. సో వీళ్ళు జీవించడానికి కారణం ఎవరు? సూర్యుడు. కాబట్టి సూర్యాత్ జీవంతి అని చెప్పుకోవాలి. దీనికి ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చానా? సరే, ఓకే. నెక్స్ట్, ఫర్ ద వర్డ్ మీకు ఇచ్చిన వాక్యాల్లో మళ్ళీ ఇలాంటివి వస్తాయి, అప్పుడు మళ్ళీ చెప్తా. ఫర్ ద వర్డ్ రిప్రజెంటింగ్ ద కాజ్ ఆఫ్ ఫియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వెర్బ్, ద వెర్బ్ యూజ్డ్ ఫర్ ఫియర్. మీకు ఏదైతే చెప్పా కదా, భయము, భీతి, లేకపోతే భయపడుతున్నాడు, భయపడుతున్నారు, భయపడ్డారు, ఇలా ఏ టెన్స్ లో వచ్చినా సరే దానికి పంచమి, ఏదైతే దేని వలనైతే భయపడుతున్నారో ఆ భయానికి కారణం ఏమిటో దానికి కూడా పంచమి వస్తుంది. విభక్తుల రూల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి మనకి చివరి వరకు. అంటే మన ఈ 2 ఏళ్ల కోర్సులో ప్రతిసారి ఇవి అప్లై చేస్తూనే ఉంటాం మనం. ఓకే. హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. హరిణః అంటే ఒక హరిణము, హరిణం అంటే లేడీ. వ్యాఘ్రాత్ పులి వలన, త్రస్యతి అనే వెర్బాగా అర్థం ఏంటంటే భయపడుతున్నది అని అర్థం. త్రస్యతి అంటే భయపడుతున్నది అని అర్థం. ఓకే. సో హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి, లేడీ పులి వలన భయపడుతున్నది. ఈ భయపడుతున్నది అనే క్రియకి కారణం ఎవరు? ఈ భయపడడం అనే దానికి కారణం ఎవరు? పులి. సో వ్యాఘ్రహ శబ్దం కూడా రామశబ్దం లాగా అకారాంతం కాబట్టి వ్యాఘ్రాత్ అని వచ్చింది. ఓకే, వ్యాఘ్రాత్ అని వచ్చింది. క్లియర్ అక్కడికి? ఫస్ట్ ఏం చెప్పాము? వియోగం అని చెప్పాము. రెండవదేమో ఏదైనా ఒక క్రియ జరగడానికి కావలసిన కారణం గురించి చెప్తున్నాము. మూడవది భయపడుతున్నాడు ఆర్ భయము, ఏదైనా చెప్పుకోనండి, భయపడ్డాడు ఏ టెన్స్ లో అయినా, ఆ భయానికి సంబంధించిన కారణం ఏదైతే ఉంటుందో ఆ కారణానికి పంచమి రావాలని చెప్పుకున్నాం. లాస్ట్ది పూర్వ, పర, శ్రేష్ఠ. ఈ పూర్వ అంటే కూడా అంతే, పూర్వకాలము అట్లాంటి పూర్వ కాదు. పూర్వ అనే శబ్దానికి కూడా చాలా ఉన్నాయి అర్థాలు. సో పూర్వ, పర, ఇందాక నేను చెప్పాను చూసారా, వాడి ముందు వాడు, వాడి తర్వాత వాడు అని చెప్తామే, అట్లాంటివి. వాడి ముందు వాడంటే పూర్వ, వాడి తర్వాత వాడంటే పర. ఓకే. ఈ మాటలు వచ్చినప్పుడు కూడా పంచమి వాడాలి అనేది నియమము. వైశాఖ చైత్రాత్ పరః. వైశాఖ అంటే మాస, వైశాఖ మాసము అని అర్థం. వైశాఖము చైత్రాత్, చైత్ర అంటే చైత్ర మాసము, చైత్రము తరువాతది మన తెలుగులో చెప్పాలంటే దానికి అర్థం. ఓకే, చైత్రాత్ పరః, చైత్రము తరువాతది అని చెప్తాం మనం. ఓకే. రామ లక్ష్మణాత్ పూర్వ, లక్ష్మణుడి కంటే ముందు పుట్టిన వాడే కదా రాముడు. సో రామ ఎవరికంటే ముందువాడు? లక్ష్మణుని కంటే ముందువాడు. సో లక్ష్మణాత్ అని చెప్పాలి. అలాగే శ్రేష్ఠ పదానికి కాళిదాస భవభూతే శ్రేష్ఠ. కాళిదాసు భవభూతి కంటే శ్రేష్ఠుడు. ఇక్కడ ఇద్దరిలోనే కంపారిజన్ చెప్తున్నాము. సో దానికి శ్రేష్ఠ పదం చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే భవభూతే, ఇది ఎలా వచ్చింది? భవభూతి హరిహి, హరేహి లాగా భవభూతే అని వచ్చింది. ఓకే. సో ఇలాగా పంచమి విభక్తి చెప్పడానికి ఈ 4 రూల్సే ఉంటాయన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఒకసారి వాక్యాలు చూస్తే
ఇంకా మీకు కొన్ని ఇవి తెలుస్తాయి చూడండి. వృక్షాత్ పర్ణం అపతత్ అన్నారు ఫస్ట్ వాక్యం. వృక్షం చెట్టు నుండి ఆకు పడినది. వృక్షాత్ వృక్షాభ్యాం వృక్షేభ్య. ఓకే, అది అకారాంతం రామశబ్దంలా వస్తుంది. వృక్షాత్ వృక్షాభ్యాం వృక్షేభ్య. వృక్షేభ్య ఫలాని పతితాని. పైనేమో ఏకవచనంలో ఇచ్చారు. వృక్షాత్ పర్ణం అపతత్ అని ఏకవచనంలో ఇచ్చారు. కిందన వృక్షేభ్య ఫలాని పతంతి, చెట్ల నుండి పండ్లు పడుతున్నవి. ఓకే, చెట్ల నుండి వృక్షేభ్య బహువచనం ఇచ్చారు. నెక్స్ట్ గ్రామీణ గ్రామాత్ ఆగచ్చంతి. గ్రామీణులు ఎక్కడి నుంచి వస్తున్నారట? గ్రామము నుండి. గ్రామ పుంలింగ శబ్దము, రామ లాగా, కాబట్టి గ్రామాత్ గ్రామాభ్యాం గ్రామేభ్య అని వస్తుంది. ఓకే, గ్రామం నుంచి గ్రామీణుడు వచ్చేసాడంటే అర్థం ఏమిటి? వాడికి గ్రామానికి సెపరేషన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ దేవతా స్వర్గాత్ ఆగచ్చంతి. దేవతలు స్వర్గము నుండి వస్తున్నారు. ఓకే, సో దేవతలకి స్వర్గానికి సెపరేషన్, అంటే అదేదో పర్మనెంట్ గా కాదు, ప్రస్తుతం వస్తున్నారు కాబట్టి దానికి దీనికి లింక్ పోయింది. సో అది కూడా సెపరేషన్ కి. ఓకే, నెక్స్ట్ స్వర్గాత్ స్వర్గాభ్యాం స్వర్గేభ్య. నిర్ఝర పర్వతాత్ ప్రవహతి. నిర్ఝర అంటే సెలయర్ అని వాళ్లే ఇచ్చారు కదా. ఎక్కడి నుంచి ప్రవహిస్తోంది? పర్వతము నుండి. అంటే జనరల్ గా మన వాగులు వంకలు పర్వతాలు కొండల నుంచి వస్తూ ఉంటాయి అంటాం కదా. సో పర్వతాత్, సో దాని నుంచి వచ్చేస్తోంది కాబట్టి అక్కడ అది ఉండట్లేదు, కిందకు వచ్చేస్తోంది అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 5 వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ రూల్ సెపరేషన్ కి వచ్చిన ఎగ్జాంపుల్స్, ఈ 5 వాక్యాలు. కానీ తర్వాత వస్తున్నాయి చూడండి. గౌరీ ఆలస్యాత్ న పఠతి. ఆలస్యం అంటే అర్థం ఇక్కడ మనకి ఏమంటారు, లేట్ అని కాదు. సంస్కృతంలో ఆలస్యం అంటే సోమరితనం. ఆలస్యం అంటే సంస్కృతంలో సోమరితనము, లేజినెస్. సో గౌరీ లేజినెస్, బద్ధకం ఆర్ సోమరితనం వలన చదవటం లేదు. నా పఠతి, చదువుటలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి గౌరీ చదవకపోవడానికి కారణం ఏమిటి? ఆ అమ్మాయికి ఉన్న బద్ధకం. రైట్, ఆ అమ్మాయికి ఉన్న బద్ధకం అంటే అక్కడ క్రియ జరగడానికి కానీ జరగకపోవడానికి కానీ కారణం ఏమిటి? బద్ధకము అనేది. సో ఈ బద్ధకం అనే పదానికి అంటే కారణం అన్నాం కదా, కాజ్ ఆఫ్ యాక్షన్ అని సెకండ్ రూల్ చెప్పాను చూసారు. దానికి బద్ధకం కారణం అవుతోంది అక్కడ. ఆ బద్ధకం వల్ల అమ్మాయి పుస్తకం ముట్టుకోవట్లేదు. కాబట్టి ఆలస్యం అనే పదం నపుంసకలింగము కాబట్టి వనం శబ్దం లాగా వచ్చి ఆలస్యాత్ అని దానికి పంచమీ విభక్తి రూపం వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నార్యః ఆతపాత్ గ్లాయంతి. నార్యః, నారీ నార్యౌ నార్యః, స్త్రీలు. ఆతపాత్, ఆతపః అంటే ఎండ. ఓకే, ఎండ వలన వాడిపోతున్నారు. అంటే ఎండకి బాగా నలిగిపోయినట్టు అవుతాం చూడండి, ఎండ కొట్టేసి బాగా వడలిపోయినట్టు అవుతామే, అదనమాట గ్లాయంతి. ఇప్పుడు స్త్రీల యొక్క ఈ కండిషన్ అంటే ఆ ఈ నార్య స్త్రీలు వడలిపోవడానికి గల కారణం ఏమిటి? ఎండ. సో ఆ ఎండ అనేది ఏదైతే చెప్తున్నామో ఆ పదం ఏమిటది? ఆతపహ. అది రామశబ్దం లాగా పుంలింగ శబ్దం కాబట్టి రామాత్ లాగా ఆతపాత్ అను. ఇది కూడా కాజ్ ఆఫ్ యాక్షన్, రెండవ రూల్ ఏదైతే ఉందో, కారణము, పని జరగడానికి గల కారణము, దానికి సంబంధించిన ఎగ్జామ్. తరుణ్య కౌముద్యాహ నందంతి. తరుణ్య యువతులు, కౌముది అంటే వెన్నెల, కౌముది అంటే వెన్నెల, వెన్నెల వలన నందంతి. నందంతి అంటే సంతోషిస్తున్నారు అని అర్థం. ఓకే, సో ఈ యువతుల యొక్క సంతోషానికి, వాళ్ళు సంతోషించడానికి గల కారణం ఎవరు? ఇప్పుడు వెన్నెల. కారణం ఏమిటి? వెన్నెల. సో ఆ వెన్నెల అని చెప్పే శబ్దం ఏది? కౌముది. అది ఈకారాంత స్త్రీలింగం గౌరీ లాగా కాబట్టి గౌర్యాహ ఆర్ నద్యాహ లాగా కౌముద్యాహ అని వచ్చింది. ఇది కూడా రెండవ నియమం అయినటువంటి కారణము, పని జరుగుటకు గల కారణము.
దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. జంతవః సూర్యాత్ జీవంతి, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఇది. జంతువులు సూర్యుని వలన జీవిస్తున్నవి. ఓకే, ఇప్పుడు 6, 7, 8, 9 ఈ 4 ఏమో రెండవ నియమానికి ఎగ్జాంపుల్స్. 6, 7, 8, 9 వాక్యాలు రెండవ నియమానికి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వాక్యము హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. ఇది కూడా ఇందాక చెప్పుకున్నాం. జింక ఆర్ లేడీ పులి వలన భయపడుతున్నది. త్రస్యతి అని ఎప్పుడైతే భయపడుతున్నది అన్నామో, కాజ్ ఆఫ్ ఫియర్, భయానికి గల కారణం ఏమిటి? పులి. సో వ్యాఘ్ర రామశబ్దంలా వస్తుంది కాబట్టి వ్యాఘ్రాత్ అని వచ్చింది. రైట్, అది మూడవ నియమము. ఇక్కడి నుంచి గజాహ సింహాత్ త్రస్యంతి, ఏనుగులు సింహము వలన భయపడుతున్నవి. ఓకే, ఇది కూడా అంతే, భయపడ్డం కాబట్టి సింహ పుంలింగ శబ్దము కాబట్టి సింహాత్ వచ్చింది. నార్య సర్పాత్ అత్రస్యన్, త్రస్యతికి అత్రస్యన్ అనేది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్, ఇక్కడ భయపడ్డారు ఎవరు? స్త్రీలు సర్పము వలన భయపడినారు, భయపడ్డారు. ఓకే, సర్పహ పుంలింగ శబ్దం కాబట్టి సర్పాత్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ అహం చోరేభ్య అత్రస్యం, ఇంతవరకు ఏకవచనంలో వచ్చాయి. ఇప్పుడు నేను దొంగల వలన భయపడ్డాను. అత్రస్యం ఉత్తమ పురుష క్రియాపదం పాస్ట్ టెన్స్, భయపడ్డాను. త్రస్యామికి అత్రస్యం వస్తుంది. సో చోరాత్ చోరాభ్యాం చోరేభ్య బహువచనం వచ్చింది. చోరహ అనే శబ్దం కూడా రామశబ్దం లాగానే వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అంటే 10, 11, 12, 13 ఈ 4 వాక్యాలు భయము కాజ్ ఆఫ్ ఫియర్ అనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? కృష్ణపణి గారు ఒక్క నిమిషం, ఈ వాక్యాలు అయ్యాక వస్తాం మీ దగ్గరికి. పూర్వ, పర, శ్రేష్ఠ అన్నాం కదా, వాటికి ఎగ్జాంపుల్స్. పూర్వ అంటే ముందు, పర అంటే తరువాత, శ్రేష్ఠ శ్రేష్ఠుడు అనే అర్థంలో. దానికి ఇంకా వరుసగా చెప్తారు చూడండి. భరత లక్ష్మణాత్ పూర్వ, అంతే కదా, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఆర్డర్ అది. కాబట్టి భరతుడు లక్ష్మణుని కంటే ముందు వాడు. వైశాఖ చైత్రాత్ పరహ, వైశాఖ మాసము చైత్రము కంటే పరమైన తరువాతది, పరహ వచ్చింది. ఓకే, అలాగే భీమ యుధిష్ఠిరాత్ పరహ, పాండవులు వీళ్ళైపోయారు, మళ్ళీ భారతానికి వచ్చాం. ధర్మరాజు, భీముడు, తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు కదా ఆర్డర్. సో భీముడు ఎవరి తర్వాత వాడు? యుధిష్ఠిరుడి తర్వాత వాడు. యుధిష్ఠిరుడిని కంటే యుధిష్ఠిరుడు అంటే ఎవరు? ధర్మరాజు. సో భీముడు ధర్మరాజు కంటే తరువాతి వాడు. యుధిష్ఠిరాత్ పరహ. ఆమ్రఫలం దాడిమాత్ శ్రేష్టం. ఏమండి ఇక్కడ పరహ అన్నారు, ఏ సీతాదేవి చెల్లెళ్ళు వాళ్ళు ఉంటే చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవచ్చు, పరా అని వస్తుంది. పరహ బదులు పరా, పరం వస్తాయి, స్త్రీలింగం నపుంసకలింగం. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, శ్రేష్ఠ శ్రేష్ఠ శ్రేష్ఠ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆమ్రఫలం ఆబ్వియస్ గా అంతే కదా, మీకు మామిడి పండు దాడిమ పండు ఇచ్చి మీరు తినమంటే మీరు ఏది తీసుకుంటారు? ఎవరైనా మామిడి పండే తీసుకుంటారు. సో ఆమ్రఫలం మామిడి పండు, దాడిమాత్ దానిమ్మ కంటే శ్రేష్టమైనది, శ్రేష్టం. ఫలం నపుంసకలింగం కాబట్టి శ్రేష్టం వచ్చింది. ఓకే, నెక్స్ట్ మహాభారతం రామాయణాత్ విస్తృతం. శ్రేష్టం అన్న కదా, విస్తృతం అంటే విశాలమైనది, అంటే చాలా పెద్దది. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి, కానీ మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. సో ఏది పెద్దది? మహాభారతం కదా. సో దానికంటే ఇది పెద్ద, కంటే వాడుతున్నాం కదా పంచమిలో కూడాను. కాబట్టి దేనికంటే? రామాయణాత్ విస్తృతం, విస్తృతమైనది, చాలా పెద్దది అని చెప్పే అర్థంలో కూడా వస్తుందన్నమాట. లాస్ట్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, కాళిదాస భవభూతే శ్రేష్ఠ, కాళిదాసు భవభూతి కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. ఓకే, ఇలాంటి సందర్భాల్లో మనకి పంచమీ విభక్తులు వస్తాయని, పంచమీ విభక్తి రూపాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ కృష్ణపణి గారు చెప్పండి. ఇది మనకి ఈ మూడో రూల్ కి సంబంధించి త్రస్యతికి వచ్చినప్పుడు వాడాలని చెప్పారు కదా. అదే నిన్న మనం బిభతే అని ఒక క్రియాపదం వాడాం కదండి భయపడడానికి, అది కూడా వాడచ్చా అండి? బిభతే కాదు, బిభేతి. బిభేతి, సారీ. వాడచ్చు. భయము ఏదో ఇదొకటే కాదు, నేను చెప్తాను, ఇంకోటి చెప్తాను ఉండండి.
ఉమ్, ఇక్కడ వీళ్ళు భయపడ్డారు, భయపడుతున్నారు ఇట్లా చెప్పారు కదా. అలా కాదు, కేవలం నాకు అదంటే భయం అని చెప్పాలనుకోండి. లేకపోతే అతనికి అదంటే భయం, అతనికి పాము అంటే భయం, ఇంతే చెప్పాలి. అతను పాము వలన భయపడుతున్నాడని నేను చెప్పట్లే. అతనికి మన భాషలో చెప్పాలంటే అతనికి పాము అంటే భయం. అప్పుడు కూడా భయం వస్తుంది కదా. భయం, భయ ఆర్ భీతి అనే మాట వాడతాం, నౌన్ ఫామ్. త్రస్యతి ఆర్ బిభేతి అంటే భయపడుతున్నాడు అని మీనింగ్ వస్తుంది. కానీ భయము అని చెప్పాలంటే భయ ఆర్ భీతి అని చెప్పాలి. అప్పుడు కూడా అదే వస్తుంది. తస్య సర్పాత్ భీతి అస్తి అని చెప్తాం. అతనికి పాము అంటే భయం ఉన్నది, పాము వలన భయము ఉన్నది అని చెప్తాం. అప్పుడు కూడా పంచమీయే వాడతాం. సో భయము, భీతి ఎట్లా ఏ రూపంలో అది కనపడినా సరే పంచమి వాడాల్సింది. ఆ భయానికి కారణమైన దానికి పంచమి, అది ఏ టెన్స్ అవ్వచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. ఇంకా మీకు పరిచయానికి వెళ్ళిన కొద్ది వేరే రూపాలు కూడా వస్తాయి. అంటే లైక్ కొన్ని కొన్ని వస్తాయి. అన్నిటికీ అన్నమాట మనం పంచమి విభక్తి వాడతాం. రైట్? ఎస్. ధన్యవాదాలు. ఇప్పుడు శిబిరంలోకి ఎవరన్నా వెళ్ళి శిబిరం ద్వారా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి తహ అనేటి ఒకటి ప్రయోగం చెప్తారు. తహ, గ్రామతః, నగరతః, పాఠశాలతః, విద్యాలయతః అనేవి చెప్తారు. తహ అంటే ఏంటి? యాక్చువల్ గా తహ అనేది ఒక ప్రత్యయము. ఆ ప్రత్యయము పంచమి విభక్తి అర్థంలో వాడేటటువంటి ప్రత్యయం అన్నమాట. అంటే అది వాడటం వల్ల ఆ పదానికి, ప్రత్యయం అంటే అర్థం ఏంటి? పదానికి చివర వాడేది సఫిక్స్. ఇప్పుడు త్వా ఎలా అయితే వెనకాల చేరిందో, తవతు ఎలా అయితే వెనకాల వచ్చి చేరిందో, అలాగే ఇది కూడా ప్రత్యయం అంటే ఈ ఈ పదం కూడా ఒక పదానికి వెనకాల చేరుతుంది వచ్చి. ఓకే. సో అది చేరడం వల్ల ఏమవుతుంది? కాకపోతే త్వా కానీ తవతు కానీ క్రియాపదాలకు వచ్చాయి, ఇవి నౌన్స్ కి వస్తాయి. ఓకే. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది పంచమి విభక్తి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు రామాత్ అన్న, రామతః అన్న ఒకటే అర్థం. రాముని నుండి రాముని వలన. సర్పాత్ అన్న, సర్పతః అన్న ఒకటే అర్థం. గ్రామాత్ అన్న, గ్రామతః అన్న ఒకటే అర్థం. ఇంకా దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పంచమి విభక్తి మామూలుగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న రూల్స్ ప్రకారం చెప్పుకున్నప్పుడైతే ఆ రూపాలకి పుంలింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి వేరు వేరు ఉంటాయి. అంతాలు ఏ అంతాన్ని బట్టి దానికి వేరు వేరు చెప్పాం. దీనికి దాంతో దేంతో సంబంధం లేదు. తహా ఎక్కడైనా రాసేయచ్చు. అంటే గ్రామ పుంలింగం గ్రామతః రాయొచ్చు, శాలా స్త్రీలింగం శాలాతః రాయొచ్చు, నగరం నపుంసకలింగం నగరతః రాయొచ్చు. దానికి సేమ్ మీనింగ్ వస్తుంది, నగరతః. అలాగే బహువచనం, ఇక్కడ బహువచనం ఇవ్వలేదు మీకు, కానీ బహువచనాలు కూడా రాయొచ్చు. బహువచనాల కంటే సేమ్ పదం వస్తుంది. వృక్షేభ్యః రాయరు. ఓకే. వృక్షతః అంటే అది ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు. నగరతః అంటే అది ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు. ఓకే. ఏ వచనానికైనా కూడా ఆ ప్రాతిపదికకి, ప్రాతిపదిక అంటే తెలిసింది కదా ఇప్పుడు మీకు. అకారాంత పుంలింగ రామ శబ్ద, హరి శబ్ద, మధు శబ్ద, రమా శబ్ద, ఇవి ప్రాతిపదికలు. వాటికి పక్కన ఈ తహా చేరిస్తే ఏ వచనానికైనా వచ్చేస్తుంది. మరి ఎలా తెలుస్తుంది మనకి ఏ వచనం అంటే? కాంటెక్స్ట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ బట్టి ఇప్పుడు మనము బాలః విద్యాలయతః ఆగతవాన్ అని రాసామనుకోండి సపోజ్, అక్కడ బాలుడు స్కూల్ నుంచి, ఒక స్కూల్ అని ఏకవచనమే తీసుకుంటాం, కానీ 10 స్కూళ్ళ నుంచి రాలేడు కదా పిల్లాడు, ఒక స్కూల్ నుంచే రాగలడు. సో ఇది కామన్ సెన్స్. బట్ యూజువల్ గా బహువచనానికైనా కూడా వాడతారు. బట్ మీకు ఇక్కడ ఓన్లీ ఏకవచనం ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చిన వాక్యాలు ఏవైతే మనం పంచమి విభక్తికి రాసామో, ఇప్పుడు చదువుకున్నామో ఇప్పటి వరకును, అన్నిట్లోనూ పంచమి విభక్తి బదులుగా ప్రాతిపదిక తర్వాత తహా రాసేసేయచ్చు. వాళ్ళు ఇచ్చారు చూడండి. వృక్షాత్ పర్ణం పతతి అన్న, వృక్షతః పర్ణం పతతి అన్న ఒక్కటే. ఆ టేబుల్స్ తర్వాత ఉన్నాయి, తహా ప్రత్యయం ఉంది చూడండి. బాలః శాలాయాః ఆగతవాన్ అన్న, బాలః శాలాతః ఆగతవాన్ అన్న ఒక్కటే. శాలతః అనకూడదు, శాలా అనే ప్రాతిపదిక పక్కన తహ. ఆగతవాన్. శాఖాయాః ఫలం పతితం. శాఖ అంటే కొమ్మ, బ్రాంచ్. కొమ్మ నుండి పండు పడింది. శాఖాతః ఫలం పతితం.
భక్తేన దేవ్యాహ వరహ ప్రాప్త. భక్తునిచే, ఇది వేరే ప్రయోగం అనుకోండి, భక్తునిచే దేవి నుండి వరము పొందబడినది. దేవ్యాహ అంటే నద్యాహ లాగా వచ్చింది పంచమీ విభక్తి. దేవి నుండి వరము పొందబడినది భక్తునిచే అని అర్థం. ఓకే, ఇక్కడ దేవీతః, దేవీ కదా ప్రాతిపదిక, సో దేవీతః రాసేసేయచ్చు. సహ సరస్వత్యాహ పుస్తకం స్వీకృతవాన్, ఇది ఒకటి పాయింట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. స్వీకరోతి వెర్బ్ వచ్చింది అనుకోండి, స్వీకరోతి అన్నప్పుడు ఏమవుతుంది, తీసుకున్నాడు అని అర్థం కదా. స్వీకరోతి అంటే తీసుకున్నాడో తీసుకున్నది. తీసుకున్నాము అంటే ఎవరి దగ్గర నుంచో మనం తీసుకున్నట్టేగా అర్థం. అలా ఎవరి దగ్గర నుంచో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ పుస్తకానికి, పుస్తకమో వస్తువుకో సెపరేషన్ వచ్చినట్టేగా అర్థం. సో ఆ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నుండి తీసుకున్నాం పుస్తకం అన్నాం అనుకోండి, ఆ వాళ్ళు అనే శబ్దానికి పంచమి రావాలి. ఓకే, సో సహా అతడు సరస్వతి నుండి పుస్తకమును తీసుకున్నాడు, స్వీకృతవాన్. సరస్వతి శబ్దానికి సరస్వత్యాహ నద్యాహ లాగా వచ్చింది, కానీ ఏం చెప్పారు, సరస్వతీతః పుస్తకం స్వీకృతవాన్. మిమ్మల్ని పంచమీ విభక్తి రూపాలు రాయమని అడిగితే ఖచ్చితంగా రామాత్ రామాభ్యాం రామేభ్య ఇవే రాయాలి. కానీ మీకు అలా కాకుండా ట్రాన్స్లేషన్ లో ఇచ్చారనుకోండి వాక్యాలు, తెలుగు నుంచి సంస్కృతం రాయడానికి ఇచ్చారు, మీకు విభక్తి గుర్తు లేదు కానీ పంచమి వాడాలని తెలుసు, అప్పుడు ఇది వాడచ్చు. ట్రాన్స్లేషన్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేయరు, మీరు పంచమి విభక్తి రూపాలే కాదు, చెట్టు నుండి ఆకు పడుతున్నది అని ఇస్తారు అంతే. మీరు దాన్ని వృక్షాత్ పర్ణం పతతి అని అంటారా, వృక్షతః పర్ణం పతతి అంటారా అనేది మీ ఇష్టం అక్కడ ట్రాన్స్లేషన్. సో అట్లాంటి సందర్భాల్లో పంచమి విభక్తి రూపాలు గుర్తు రాలేదనుకోండి, కానీ పంచమి విభక్తి అర్థంలో రాయాలి అన్నప్పుడు తహ ప్రత్యయం యూస్ఫుల్. ఓకేనా, ఎందుకంటే లింగ భేదాలు లేవు, అన్ని ఏ లింగ శబ్దానికైనా ప్రాతిపదిక పక్కన జోడిస్తే చాలు. రైట్, అర్థమైందా ఇప్పుడు? దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏమో తర్వాత చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో, ఎందుకంటే మీరు కాస్త అర్థం అవ్వాలి కదా మీకు. సో దానికి తర్వాత చూద్దాము. ఇంకా సప్తకకారాలు నేర్చుకుంటున్నాం కదా, దాంట్లో మహోదయ, చెప్పండి. ఇది రామాత్ బదులు రామతః రాయించుంటారు, అట్లాగే ఇది బహువచనానికి ద్వివచనానికి వచ్చినప్పుడు కూడా ఎట్లా యూజ్ చేయాలి? అంతే, సేమ్ పదం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ వాక్యాల్లో వృక్షాత్ పర్ణం పతతి అని ఇచ్చారు, అపతత్ అని ఇచ్చారు. రెండోది వృక్షేభ్య ఫలాని పతంతి అని ఇచ్చారు. సో వృక్షాత్ ఒక చోట ఇచ్చారు, వృక్షేభ్య ఒక చోట ఇచ్చారు. మీరు రెండు చోట్ల కూడా వృక్షతః రాసేస్తారు అంతే. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మనకి సప్తకకారాల్లో కిమర్థం కుత్ర అనేవి ఇచ్చారు. దీంట్లో కిమర్థం అంటే ఎందుకు. ఓకే, కిమర్థం అంటే ఎందుకు. మీకు శిబిరంలో వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి ఇవన్నీ. సో ఎందుకు వెళ్తున్నాడు, ఏదైనా ఒక పని ఒక క్రియ జరిగితే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, అది ఎందుకు అనేదానికి వై అనే దానికి కిమర్థం అంటారు. చూడండి, సహ కిమర్థం విద్యాలయం గచ్చతి, ఎందుకు వెళ్తున్నాడు స్కూల్కి అంటే పఠనార్థం, చదువుటకు. సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. పఠనం అంటే నౌన్ ఫామ్ అది, సో పఠనార్థం అని రాయాలన్నమాట. అలాగే ఆరోగ్యార్థం యోగాసనం కరోతి. సా కిమర్థం యోగాసనం కరోతి, ఎందుకు చేస్తున్నది యోగాసనం అంటే ఆరోగ్యం కోసం, కాబట్టి ఆరోగ్యార్థం అని రాస్తాం. కిమర్థం అనేది అవ్యయం, సో దానికి తగ్గట్టుగా ఆరోగ్యార్థం అని అదే రూపంలో రాస్తాము. అట్లాగే వెంకటేశ
ప్రవాసార్థం విదేశం గచ్చతి అంటే కిమర్థం గచ్చతి, ఎందుకు వెళుతున్నాడు విదేశానికి అంటే ప్రవాసార్థం, అక్కడ వెళ్ళి ఉండడానికి వెళ్తున్నాడు. గృహస్థ సంతోషార్థం దానం కరోతి, సంతోషం కోసం దానం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కిమర్థం దానం కరోతి, సంతోషార్థం. ఇట్లా కిమర్థం అనే అభయానికి ఆ అర్థంతో ఎండ్ అవుతూ మనకి వివిధ రకమైనటువంటి పదాలకి ఆ అర్థం అనేది యాడ్ అవుతూ దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతాయి. అక్కడ అంతకుమించి పెద్దగా ఏమి లేదు. క్రియ యొక్క కారణం కనుక్కోవడం, ఎందుకు కారణం వై అనే కారణాన్ని కనుక్కోవడానికి కిమర్థం వాడతారు. కుత్ర అంటే మీకు అందరికి తెలుసు, వేర్, ఎక్కడ. ఓకే. దినేశ వైద్యాలయం గచ్చతి, ఎక్కడికి వెళుతున్నాడు? కుత్ర గచ్చతి, వైద్యాలయం గచ్చతి. కాశ్యాం వసతి రమణ, కాశీలో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు? కుత్ర వసతి, కాశ్యాం. వేద కుత్ర అస్తి, వేద అనేది ఇక్కడ పేరు. పూజాగృహే అస్తి, పూజాగృహంలో ఉంది. రాజేంద్ర వాటికాయాం కార్యం కరోతి, కుత్ర కార్యం కరోతి? వాటిక. వాటిక అంటే పార్క్, ఉద్యానవనం, పార్క్. ఓకే. దాంట్లో ఈ కుత్ర అనే దానికి ఆన్సర్ యాక్చువల్ గా ఇప్పుడు మీరు చూస్తే ఒక్క గచ్చతి తోటి ఉన్నటువంటి వైద్యాలయం అదొకటి తీసేసేయండి. అవి కాక మిగతావన్నీ కాశ్యాం, పూజాగృహే, లేకపోతే వాటికాయాం, ఇవన్నీ కూడా సప్తమి విభక్తి అంతాలన్నమాట. సప్తమి విభక్తిలో ఉంటుంది కుత్రాకి ఆన్సర్. ఒక గచ్చతికి మాత్రం అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. బట్ మిగతావన్నిటికీ కూడా సప్తమి విభక్తి వచ్చినప్పుడు ఆ కుత్ర అనే దానికి ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. రైట్. అంటే ఆ రూపాలు ఇంకా మీకు చెప్పలేదు. యాక్చువల్గా అది కూడా చెప్పాక కుత్ర ఇస్తే ఇంకా బాగుండేది, బట్ మరి ఇచ్చేసారు. కుతహ అని ఇంకోటి ఇచ్చారు, సప్తకకారాలు. కుతహ అంటే ఎక్కడి నుండి. ఇప్పుడు తహ ప్రత్యయం చెప్పారు కదా మీకు. సో ఇది కుతహ అంటే ఎక్కడి నుంచి. యాక్చువల్గా కుతహ అనే దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. కుతహ అంటే ఎందువలన అనేది కూడా ఉంది. అంటే కిమర్థం ప్లేస్ లో కూడా కుతహ వాడటం ఉంది. కానీ ఇప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో రెండు రకాల కన్ఫ్యూజ్ చేయకుండా ఆల్రెడీ కిమర్థం ఉంది కదా అని చెప్పి కుతహ అనేది ఫ్రమ్ వేర్ అని మాత్రమే చెప్తున్నారు అనమాట మీకు. సో ఎక్కడి నుంచి సావిత్రి రాజమహి, కుతహ చెప్పినందుకు తహ ప్రత్యయం చెప్పారు కదా ఇప్పుడు మీకు. ఇక ప్రతిదానికి తహానే వస్తుంది, కుతహ కదా. సో ఆ తహానే అటాచ్ అవుతుంది అనమాట. రాజమహేంద్రి తహ ఆగతవతి, రాజమహేంద్రవరం నుంచి అంటే రాజమండ్రి నుంచి వచ్చినది. సో కుతహ ఆగతవతి, రాజమహేంద్రి తహ ఆగతవతి. ఓకే. రాఘవ ఘటీ విదేశత ఆనయతి, ఘటీ అంటే వాచ్, రిస్ట్ వాచ్ ఆర్ ఏదో ఒకటి, ఘటీ అంటే గడియారం. ఓకే. రాఘవ రాఘవుడు గడియారమును విదేశము నుండి తెస్తున్నాడు, ఆనయతి. ఓకే. ఎక్కడి నుంచి తెస్తున్నాడు? విదేశం నుండి. సో విదేశత, విదేశ అనే పదానికి తహ చేర్చారు. కుతహ ఆనయతి, విదేశత. ఓకే. ఫలాని వృక్షత పతంతి, ఇందా చదివిందే. కుతహ పతంతి, వృక్షత, చెట్ల నుండి పడుతున్నాయి. కుతహ ఎక్కడి నుండి. సా భోజనం గృహత ఆనయతి, ఆమె భోజనం ఇంటి నుండి తెచ్చుకుంటున్నది. కుతహ ఆనయతి, గృహత. గృహ శబ్దానికి అక్కడ విదేశ అనేది పుంలింగం, రాజమహేంద్రి స్త్రీలింగం, వృక్ష పుంలింగం, గృహం నపుంసకలింగం. ఇక్కడ సహ జపమాలాం కాశీ తహ ఆనీతవాన్, జపమాలను కాశీ నుండి తెచ్చాడు. కాశీ స్త్రీలింగం, ఏ లింగం అయినా తహ పెడితే దాని నుండి ఆ పంచమి విభక్తి అర్థం వచ్చేస్తుంది. సో దాని క్వశ్చన్ ఎట్లా వేస్తున్నారు? కుతహ అని వేస్తుంది, ఎక్కడి నుండి. అందుకని ఎక్కడి నుండి అని అడిగారు అంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ అయి ఉండాలి కదండి. ఎక్కడి నుండి అంటే వేరే ఆన్సర్ చెప్పలేం కదా దానికి. సో ఆ ప్లేసెస్ కి జనరల్ గా ఈ కుతహ వాడినప్పుడు తహ ప్రత్యయం తోటి ఆన్సర్ చెప్పేస్తారు. గ్రామత, నగరత, విదేశత, కార్యాలయత, విద్యాలయత, పాఠశాలత, గృహత, మందిరత, అన్నిటికీ తహ 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 వస్తుంది, తహదాలు ఆడిపోతూ ఉంటుంది అనమాట. రైట్. సో అది దానికి సంబంధించినటువంటి తహ. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా అభ్యాసం ఇచ్చారు మీకు. తెలియంది ఏముంటుందంటే కిమర్థంది మీరు రాయొచ్చు, కానీ ఆ కుత్రాకు సంబంధించింది, కిమర్థంది కుతహాకు సంబంధించిన ఎక్సర్సైజ్లు మీరు రాసుకోవచ్చు, కానీ కిమర్థంది మాత్రం నేను చెప్పలేదు.
కుత్రాకి సంబంధించింది మాత్రం నేను చెప్తా, ఎందుకంటే అది సప్తమి విభక్తి రూపాలు కాబట్టి అది నేను చెప్తా. చూసుకుని రండి ఏం చేయగలరో ఇక్కడ. కుతహాకిను కిమర్థంకి ఆ కుత్రాది నేను చెప్తా, నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేస్తాను. సరేనా? మహోదయ ఆనీతవాన్ అంటే ఏంటండి? ఆనయతికి ఆనీతవాన్ అనేది తవతు ప్రత్యయం, తెచ్చాడు. మస్తు. ఓకే, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఒకసారి తీయండి. దాంట్లో మీకు ఇవి ఉన్నాయి, త్వా ప్రత్యయాలు ల్యప్ ప్రత్యయాలు ఉన్నాయి. చేద్దాం, తీయండి ఒకసారి. త్వా రూపాలు ఏమన్నారు? సహా గచ్చతి పఠతి. గచ్చతికి ఏం రావాలి? గత్వా. గత్వా పఠతి. సహ పఠతి క్రీడతి. పఠతికి ఏం రావాలి ఇప్పుడు? పఠిత్వా. 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 అన్ని అన్ని లింక్ తోటి ఉన్నాయి ఇవి వాక్యాలు. సహ గచ్చతి పఠతి, సహ గత్వా పఠతి, తర్వాత సహ పఠిత్వా క్రీడతి, నెక్స్ట్ సహ క్రీడతి, తర్వాత లిఖతి. క్రీడిత్వా క్రీడిత్వా. లిఖతి. క్రీడిత్వా లిఖతి. రామః లిఖిత్వా. లిఖిత్వా శృణోతి. లిఖిత్వా. గీతా శ్రుత్వా ఖాదతి. శ్రుత్వా ఖాదతి. అహం శ్రుత్వా. పీత్వా. పీత్వా. పీత్వా పీత్వా ఉత్తిష్ఠామి. ఓకే, ఇప్పుడు ల్యప్ రూపాలు రాయమన్నారు. ఒక అంటే 4 ఉపసర్గలు అను, ప్ర, పరి, నిర్ అనేటటువంటి 4 ఉపసర్గల్ని డిఫరెంట్ వెబ్స్ తోటి అటాచ్ చేసి దానికి ల్యప్ రూపాలు రాయమంటున్నారు. అంటే ఎలా రాయాలి అంటే, అను ప్లస్ సరతి ఉందనుకోండి, సరతికి అనుసృత్య అని రాయాలి. అనుసృత్య. ఓకే, అనుగచ్చతి అనుగత్య. 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 అనుధావతి అనుధావ్య. 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 ఓకే, అనుజీవతి అనుజీవ్య. 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 ఓకే, అనుభవతి. అనుభవ్య. అది దీనికే కొంచెం తేడా వస్తుంది మీకు, అనుభూయ అని వస్తుంది. అనుభూయ అని వస్తుంది. ఓకే, అనుభూయ. నెక్స్ట్ పరిహరతి. పరిహృత్య. పరిహృత్య. పరిణయతి. ఇందాక చెప్పాను నేను, పరిణీయ. పరిణీయ. పరివేషయతి, ఇది చేసాం మనం. పరివేష్య. పరివేష్య. పరిశీలయతి. పరిశీల్య. ఓకే, పరిశోధయతి. పరిశోధ్య. ఓకే, నెక్స్ట్ ప్రసారయతి. ప్రసార్య. 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 ప్రసారయతి అంటే జాపడము, జరపడము, స్ప్రెడ్ చేయడం, ఇలాంటివన్నీ వస్తాయి అవసరాన్ని బట్టి. ఓకే, ప్రకాశయతి పబ్లిష్ చేయడం. ప్రకాశ్య. 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 ప్రదర్శయతి. ప్రదర్శ్య. 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 ఓకే, ప్రక్షాళయతి. ప్రక్షాళ్య. ప్రక్షాళ్య. ఓకే, ప్రహరతి. ప్రహృత్య. 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 హృత్య. ఓకే, నిర్దిశతి. నిర్దిశ్య. 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 నిర్గచ్చతి. నిర్గత్య. ఓకే, నిర్మాతి. నిర్మాయ. ఇందాక చెప్పుకున్నావు, నిర్మాయ. నిర్మాయ. నిర్మాతికి నిర్మాయ. ఓకే, నిర్వాపయతి. నిర్వాప్య. ఇది
నిర్వాప్య వచ్చింది, వాక్యాల్లో వచ్చింది మనకి. నిరీక్షతే, నిరీక్షతే, నిర్వాప్య నిరీక్ష్య నిరీక్ష్య నిరీక్ష్య, నిరీక్ష నిరీక్ష్య. నిరీక్ష నిరీక్ష మహోదయ ఓకే, నిర్వాపయతి చెప్పరండి. నిర్వాప్య, దీపం నిర్వాప్య చెప్పా, ఇది మనకు వాక్యాల్లో వచ్చింది. ఆ, ఓకే, అది నిర్వాప్య. ఇది కూడా మీకు దాన్ని ఏమంటారు, ఈ పంచమీ విభక్తి ఇవాళ్లే చెప్పాను కాబట్టి ఈ సంస్కృతంలోకి అనువదించండి కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం ఎక్సర్సైజ్. నిర్మాతి అంటే అర్థం ఏంటి మేడం? నిర్మాతి ఇందాక మీరు అడిగారు, మీరే ఆన్సర్ కూడా చెప్పారు, మళ్ళీ అడుగుతున్నారు చూడండి. నిర్మించటం అని అడిగారా, చెప్పారా మీరే? నిర్మించటం, నిర్మాతి, నిర్మించటం, రైట్. సో దాంట్లో 8th లెసన్ లో మిగిలిన ఎక్సర్సైజ్ పార్ట్ ఏముందో వచ్చే క్లాస్ లో చేద్దాం. 9th లెసన్ తీయండి. సూక్తికి అర్థం చెప్తాను. వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాః. వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం చేతాంసి త ఏవ. దీంట్లో ఇక్కడ ఏం చెప్పాలంటే త ఏవ కాస్త తే ఏవ అని చదువుకోవాలి. యాక్చువల్ గా అది సంధి కలవడం ద్వారా త ఏవ అనేటటువంటి రూపం వస్తుంది దానికి. తే ఏవ ధీరాః అర్థం అంటే దానికి వికారహేతౌ సతి. వికారహేతువు అంటే ఏంటి? మన మనస్సు డైవర్ట్ అయిపోవడానికి, డిస్ట్రాక్ట్ అయిపోవడానికి, అంటే వికారము చెందటానికి, అంటే చెడుదారి పట్టడానికి, అంటే సరైన మార్గం నుంచి భ్రష్టు పట్టడానికి కారణం ఉన్నప్పటికీ కూడా వికారహేతౌ సతి. ఈ ప్రయోగాలన్నీ మీకు 4th లెవెల్కి వెళ్ళగానే అర్థం కావు, జస్ట్ పదానికి అర్థం తెలుసుకోండి. భ్రష్టు పట్టడానికి ఆర్ వికారము చెందటం అంటే మామూలుగా వెళ్లే దానికంటే ఓ పద్ధతి ప్రాసెస్ ఉంటుంది కదా, దాని ప్రకారం కాకుండా దానికి డిఫరెంట్ గా ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వికారం. సో సరైన పద్ధతిలో వెళ్లకుండా భ్రష్టు చెందడానికి, చెడిపోవడానికి కారణం ఉన్నప్పటికీ కూడా ఏషాం చేతాంసి ఎవరి మనస్సులైతే న విక్రియంతే ఆ మార్పును చెందవో, విక్రియతే అంటే వికారాన్ని పొందవో, తే ఏవ వారే ధీరాహ ధైర్యవంతులు, ధీరులు. అంటే ఎన్ని రకాల కారణాలు ఇచ్చినా సరే వాడు వాడు అంటే ధైర్యవంతులైన వాడికి వాడి మార్గం నుంచి తప్పుకోవడానికి వాడి మార్గం నుంచి డీవియేట్ అయిపోవడానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నా సరే దానిలోకి వెళ్లకుండా వాడి సంకల్పంతోటే వాడి కార్యాన్ని నెరవేర్చుకోవడానికి అంటే సంసిద్ధుడై ఉంటాడో, ఆ వికారము చెందడో, వాడే ధీరుడు అని దాని యొక్క అర్థం. ఆ కారణాలు ఉన్నప్పటికీ కూడా చెడిపోనివాడు ధీరుడు. ఓకే, అది దానికి అర్థం. మీకు నెక్స్ట్ వస్తున్నది భాషాభ్యాసంలో తుమున్ అనేటటువంటి ఒక ప్రత్యయము. తుమున్ ఇప్పటి వరకు మీరు తవతు చూశారు, పాస్ట్ టెన్స్ అర్థంలో వస్తుంది తవతు, రైట్. నెక్స్ట్ త్వా ల్యప్ అనే 2 క్రియాపదాలు చూశారు. ఒకే కర్త 2 క్రియలను చేస్తున్నప్పుడు మొదటి క్రియకి త్వా ఆర్ ల్యప్ డిపెండింగ్ అపాన్ ఉపసర్గ ఆర్ లేదా ఉందా లేదా దాని మీద ఆ 2 వస్తాయని చెప్పుకున్నాం. త్వా ల్యప్ అటాచ్ చేయటం వల్ల వచ్చేవి పదాలు ఏవైతే ఉన్నాయో త్వాంత పదాలు, ల్యబంత పదాలు అంటారు వాటిని. అవి ఏవైతే ఉన్నాయో అవి అవ్యయాలుగా ఉంటాయి. బట్ తవతు యాడ్ చేయడం వల్ల వచ్చేవి మాత్రం స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ భేదాలు ఉంటాయి వాటికి. ఓకే, ఈ తుమున్ అనేది కూడా ఇంకొక ప్రత్యయం అనమాట. ప్రవేశాలో ఇదే మీకు లాస్ట్ ప్రత్యయం చెప్పేది. తుమున్ దాంట్లో ఆ నకారం పోయి చివరికి తుమ్ 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 అని మిగులుతుంది అనమాట. ఇది కూడా ధాతువు మీదకే వస్తుంది, అంటే క్రియాపదం యొక్క మూల పదానికే వస్తుంది. దానికి అర్థం కూడా ఏంటంటే ఇవి కూడా అవ్యయాలుగానే ఉంటాయి. ఇది ఉద్దేశ్య క్రియ అంటారంటే ఉద్దేశ్యము చెప్పడానికి, జస్ట్ లైక్ మన
చతుర్థి విభక్తి లాగానే కనిపిస్తూ ఉంటుంది ఒక వాక్యం, అంటే కొంచెం అలాంటివే. ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు కిమర్థంకి కానీ చతుర్థి విభక్తికి కానీ దీనికి అన్ని కొంచెం సిమిలర్ గా ఉంటూ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఎందుకు, ఉద్దేశం, ఆ క్రియ యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పడం. నెక్స్ట్ క్రియ ఏదైతే జరుగుతుందో దాని యొక్క, అంటే ఇప్పుడు సపోజ్ పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఇందాక వచ్చింది ఆ క్వశ్చన్, బాలక విద్యాలయం కిమర్థం గచ్చతి అంటే పఠనార్థం అన్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అట్లాగే వేసాం అనుకోండి, బాలక విద్యాలయం కిమర్థం గచ్చతి ఆర్ కిం కర్తుం గచ్చతి అని అడుగుతాను నేను. సపోజ్ అంటే ఏం చేయడానికి వెళుతున్నాడు, ఏం చేయడానికి వెళుతున్నాడు, దేనికి వెళుతున్నాడు, దేనికి వెళుతున్నాడు అని అడిగామనుకోండి, దానికి ఆన్సర్ చదువుటకు అని చెప్పొచ్చు కదా. చదవడం కోసం అని చెప్పొచ్చు, చదువుటకు అని చెప్పొచ్చు. ఆ చదువుటకు, చదవడానికి అంటామే మన భాషలో, అదనమాట. ఆ అర్థాన్ని ఇచ్చేది ఈ తుమున్ అనేటటువంటి ప్రత్యయం. ఓకే. ఎందుకంటే బేసిక్ గా ఈ కిమర్థం చతుర్థి విభక్తి అండ్ తుమున్ మూడు కూడా చెప్పచ్చు. కిమర్థం అన్న దానికి కూడా పఠనార్థం గచ్చతి అనొచ్చు, పఠనాయ గచ్చతి అనొచ్చు, పఠిత్తుం గచ్చతి అనొచ్చు. తుమున్ యాడ్ చేస్తే పఠధాతుకి పఠిత్తుం అనే రూపం వస్తుంది. సో ఇలా కొంచెం అంటే డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా ఆన్సర్ చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ తుమున్ ప్రత్యయం డిఫరెంట్ క్రియాపదాలకి అటాచ్ అవ్వడం వల్ల ఏమొస్తాయి, పఠ ధాతువుకి వస్తే పఠితుం, లేఖితుం, హసితుం, ధావితుం, పాతుం, పిబతికి పాతుం అని వస్తుంది, పాతుం, శ్రోతుం వినుటకు. ఓకే, శ్రోతుం, ఇంకేంటున్నాయి మనకి, ధావితుం పరిగెత్తుటకు. ఇట్లాగా తుమ్ 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 అనే అంతాలతోటి తుమున్ ప్రత్యయాలు వస్తాయి. ఓకే. మీకు ఇక్కడ కొన్ని కొత్త క్రియాపదాలు కూడా ఇచ్చారు, మనం చెప్పుకున్నవి. ఇక్కడ పశ్యతి అంటే ద్రష్టుం అని వస్తుంది. కొన్ని కొత్త ఇవి కూడా ఇచ్చారు చూడండి. నయతి అంటే నేతుం అని, పచతి అంటే పక్తుం అని, నమతి అంటే నంతుం అని, గాయతి గాతుం, పశ్యతి ద్రష్టుం, లిఖతి లేఖితుం, గచ్చతి గంతుం, మిలతి మేలితుం, పృచ్చతి ప్రష్టుం, పిబతి పాతుం, తిష్టతి స్థాతుం, యచ్చతి దాతుం. ఇలాగా తుమున్ అనే ప్రత్యయాలు డిఫరెంట్ క్రియాపదాలకి వాడటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి వస్తాయి. అవి కూడా అవ్యయాలు అన్నమాట. సో ఇది కూడా మనకి క్రియ యొక్క ఉద్దేశ్యము, ఉద్దేశ్యం అంటే పర్పస్, అది చెప్పడానికే ఉపయోగపడుతుంది. అందుకనే ఇవన్నీ కిమర్థంకి చతుర్థికి అండ్ దీనికి చాలా దగ్గర సంబంధం కనపడుతూ ఉంటుంది, ఒకే అర్థంలో వాడుతూ ఉంటారు ఇవన్నీ. ఓకే. దీనికి వాక్యాలు చదువుతూ నేను ఏ క్రియాపదానికి ఏది వస్తుందో నేను చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి ఒకసారి. సహ విదేశం గంతుం ఇచ్చతి, అతడు విదేశమునకు వెళ్ళుటకు ఇష్టపడుతున్నాడు, వెళ్ళటానికి, వెళ్ళుటకు. గచ్చతికి గంతుం అనుస్తుంది, గచ్చతికి గంతుం. ఏషః పఠితుం విద్యాలయం గచ్చతి, ఇతడు చదువుటకు విద్యాలయమునకు వెళ్తున్నాడు. చదువుటకు పఠితుం, పఠతికి పఠితుం వస్తుంది. ఓకే. ఇయం గీతం గాతుం ఉత్తిష్టతి, ఈమె పాట పాడుటకు నుంచున్నది, లేచి నుంచున్నది. పాడుటకు, గాయతికి గాతుం అని వస్తుంది, గాయతికి గాతుం అని వస్తుంది. నెక్స్ట్ భక్త దేవం వందితుం దేవాలయం గచ్చతి. ఈ తుమున్ కూడా త్వా లేప వాటిలాగానే పరస్మైపదికి మాత్రమే కాదు, ఆత్మనేపదికి కూడా వస్తుంది. సో భక్తుడు దేవునికి నమస్కరించుటకు దేవాలయమునకు వెళ్తున్నాడు. వందతేకి వందితుం అని వస్తుంది. ఓకే. అహం క్రీడితుం క్రీడాంగణం గచ్చామి, నేను ఆడుటకు, క్రీడాంగణం అంటే ఆట స్థలానికి వెళుతున్నాను. క్రీడతికి క్రీడితుం అని వస్తుంది. నెక్స్ట్ అంబా పక్తుం మహానసం గచ్చతి, మహానస అంటే వంటిల్లు. ఓకే. మహానస అంటే వంట ఇల్లు. సో అమ్మ వండడానికి వంటింటికి వెళుతున్నది. పక్తుం, పచతికి పక్తుం అని వస్తుంది. ఓకే. పక్తుం మహానసం గచ్చతి. సహ ఖాదితుం ఉపాహార మందిరం గచ్చతి. ఉపాహారం అంటే మన టిఫిన్, అల్పాహారం.
హోటల్ ఉంటుంది కదా, చిన్న హోటల్ కి, టిఫిన్ సెంటర్ కి వెళ్తున్నాడు. ఖాదితుం, ఖాదతీకి ఖాదితుం అని వస్తుంది. సా జయం ప్రాప్తుం వేగేన ధావతి, అతను జయమును పొందటానికి అంటే గెలుపును పొందుటకు, ప్రాప్తుం ప్రాప్నోతికి ప్రాప్తుం అని వస్తుంది, పొందటానికి స్పీడ్ గా, వేగంగా పరిగెడుతున్నాడు. ఓకే. సర్వే చిత్రం ద్రష్టుం ఇచ్చంతి, అందరూ చిత్రమును చూచుటకు ఆర్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ద్రష్టుం, పశ్యతికి ద్రష్టుం అని వస్తుంది, ద్రష్టుం. ఓకే. వయం అరణ్యం ద్రష్టుం గచ్చామః, మేము వనమును చూడటానికి, అరణ్యమును చూడటానికి వెళుతున్నాము. ద్రష్టుం ఇక్కడ కూడా అంతే, పశ్చితి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, తవతులో దృష్టవాన్ దృష్టవతి దాకి రూ మాత్ర ఇస్తాం. అలాగే త్వాలో కూడా దృష్ట్వా అని దాకి రూ మాత్ర ఇస్తాము. కానీ ఇక్కడ ద్రష్టుం అన్నప్పుడు దాకి రేఫ రకారం ఇట్లా ఇస్తాను చూసాం, కింద ఇచ్చేది అది రాయాలి. అది రాయాలి కానీ ఇలా రాయకూడదు, అది కొంచెం చూసుకోవాలి. సేమ్ విత్ పృచ్ఛతి, పృష్ట్వా పృష్ఠవా అని రాసేటప్పుడు రూ మాత్రం ఇస్తాం అక్కడ. ఇక్కడ ప్రష్టుం అని వస్తుంది, ప్రా రాయాలి. ప్రశ్నలో నెక్స్ట్, స్నానం కర్తుం జలమేవ నాస్తి, స్నానము చేయడానికి నీళ్లే లేవు. కర్తుం, కరోతికి కర్తుం అని వస్తుంది. ఓకే. సింహ జలం పాతుం నదీం గచ్చతి, సింహము నీటిని త్రాగుటకు నదికి వెళుతున్నది. పాతుం, పిబతికి పాతుం అని వస్తుంది, పిబతికి పాతుం అని వస్తుంది. నెక్స్ట్, సహ స్నాతుం నదీం గతవాన్, స్నాతి అనే వెర్బ్ ఉంది. స్నాతుం అంటే అతను స్నానము చేయుటకు నదికి వెళ్ళాడు, గతవాన్ వెళ్ళాడు. స్నాతి, స్నాతుం అని వస్తుంది. అహం సంగీతం శ్రోతుం ఇచ్చామి, నేను సంగీతమును వినడానికి ఇష్టపడుతున్నాను. శ్రోతుం, శృణోతికి శ్రోతుం వస్తుంది, వినుటకు అన్నాం కాబట్టి. శృణోతి శ్రోతుం. సా కథాం లేఖితుం ఇచ్చతి, అతడు కథ వ్రాయుటకు ఇష్టపడుతున్నాడు. లేఖితుం, లిఖతికి లేఖితుం అని వస్తుంది. ఛాత్ర ప్రశ్నం ప్రష్టుం ఉద్యుక్తః, విద్యార్థి ప్రశ్నను అడుగుటకు సిద్ధమయ్యాడు, అంటే అడుగుదామని లేస్తున్నాడు అనమాట, ఉద్యుక్తుడవుతున్నాడు అని అర్థం. సో ప్రష్టుం, పృచ్ఛతికి ప్రష్టుం అనేది వస్తుంది. కహ దీర్ఘకాలం జీవితం న ఇచ్చతి, ఎవడు ఎక్కువ కాలం బతకాలి అనుకోడు, ఆర్ బతుకుటకు కోరుకోడు, జీవించుటకు కోరుకోడు. అంటే అందరూ కోరుకుంటారని అర్థం. సో జీవితం, జీవతి కొత్త వెర్బ్ ఇది, జీవతి అనే వెర్బ్ ఉంది. ఇందాక సూర్యాత్ జీవంతి, సో ఇందాక సూర్యాత్ జంతవ జీవంతి అని చెప్పామా, జీవతి, జీవతి అనే వెర్బ్ ఉంది, దానికి జీవితుం అనేది తుమున్ ప్రత్యయం, జీవించుటకు ఆర్ బ్రతుకుటకు. నెక్స్ట్, పిత కథాం వక్తుం ఇచ్చతి, వదతికి వక్తుం, వక్తుం వదతికి వక్తుం ఇచ్చతి, తండ్రి కథను చెప్పుటకు ఇష్టపడుతున్నాడు. శీఘ్రం ఉత్థాతుం ప్రయత్నం కురు, త్వరగా లేవడానికి ప్రయత్నం చేయి. లేచుటకు, ఉత్తిష్ఠతికి ఉత్థాయ వస్తే ల్యప్ వస్తుంది. ఓకే. ఉత్థాతుం అంటే లేచుటకు అని అర్థం అనమాట. ఉత్థాతుం అంటే ఉత్తిష్ఠతికి ఉత్థాతుం తుమున్ ప్రత్యయం అవుతుంది. సా నూతనాం శాటికాం ధర్తుం ఇచ్చతి, ఆమె కొత్త చీరను ధరించుటకు ఇష్టపడుతున్నది. ధరతి అనే వెర్బ్ ఉంది, ధరతి అంటే ధరించుట, ధరిస్తున్నాడు ధరిస్తున్నది, దానికి ధర్తుం అనేది క్రియాపదం, అదే తుమున్ ప్రత్యయ రూపం. ఓకే. తుమున్ ధాతువుకి తుమున్ ప్రత్యయం వచ్చి ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి, డిఫరెంట్ వెబ్స్ కి డిఫరెంట్ రూపాలు అనేవి వస్తాయన్నమాట. ఈ లెసన్ లో యాక్చువల్ గా మీకు గ్రామర్ పార్ట్ కొంచెం ఎక్కువే ఉందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న తుమున్నే కాదు, తర్వాత అఖండ క్రియాపదం అని అవన్నీ వస్తాయి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి రూపాలు వస్తాయి. అండ్ ఇవే కాకుండా
పూర్వం అనంతరం అనేటటువంటి అంటే అవి షష్ఠి విభక్తి రావాలి కాబట్టి వచ్చాక చెప్పారు. అవి ఒకటి ప్రయోగం వస్తుంది. సో మనము అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో, ఎందుకంటే ఆల్రెడీ చాలా గ్రామర్ అయింది, ఇంకా గ్రామర్ మీ బుర్రలోకి వెళ్ళదు. సో ఇప్పుడు ఇంకా గ్రామర్ వద్దు, మామూలుగా ప్రహేళికలు ఇలాంటివి చెప్పుకుందాం, రైట్? ఎందుకంటే ఈ 10th లెసన్స్ లో కొంచెం గ్రామర్ పార్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొంచెం స్లోగా చెప్తాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఆ ఎక్సర్సైజ్ చేసి ఈ పార్ట్ చెప్పుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది, మొత్తం బుర్రంతా గందరగోళం అయిపోతుంది, రైట్? కాసేపు ప్రహేళిక చూడండి, ప్రహేళిక తీయండి. వృక్షాగ్రవాసీ నచ పక్షి రాజః త్రినేత్రధారీ నచ శూలపాణిః త్వగ్వస్త్రధారీ నచ సిద్ధయోగి జలం చ బిభ్రన్న ఘటో న మేఘః. వృక్షాగ్రవాసి, ఇక్కడ మీకు స్ప్లిట్ ఎక్కడుందంటే జలం చ బిభ్రన్ న, అక్కడ ఒక చోటే ఉంది. బిభ్రన్ న ఘటః న మేఘః అని అర్థం అనమాట. అదొకటే స్ప్లిట్. ఏం చెప్తున్నారు? వృక్ష అగ్రవాసి, చెట్టు మీద ఉంటాడు, వసిస్తూ ఉంటాడు, నివసిస్తూ ఉంటాడు. కానీ నచ పక్షిరాజ, చెట్టు మీద పైన ఎక్కడో కూర్చుని నివసిస్తూ ఉంటాడు, కానీ పక్షిరాజు కాదు. ఓకే, పక్షి కాదు. త్రినేత్రధారి, 3 కళ్ళు ఉంటాయి, కానీ శూలపాణి కాదు. నచ శూలపాణి, శూలపాణి అంటే ఎవరు? శూలం చేతిలో ఉన్నవాడు ఎవరు? శివుడు. 3 కళ్ళున్నాయి, కానీ శివుడు కాదు. త్వగ్వస్త్రధారి, త్వక్ అంటే చర్మం, వస్త్రధారి. ఇంకొకటి కూడా ఏముందంటే నార చీరలు, నార బట్టలు, అంటే పీచుగా నార ఉంటుంది అనమాట ఒంటి నిండా, అలాంటి బట్టలు ధరిస్తారు. కానీ నచ సిద్ధయోగి, నార బట్టలు కట్టుకునేది ఎవరు? యూజువల్ గా యోగులు, కానీ యోగి కాదు. ఓకే. జలంచ బిభ్రత్ న ఘటః న మేఘః, జలమును స్రవిస్తూ ఉంటాడట, జలమును మొత్తం దాని నుంచి నీరు ఉంటుంది, దాంట్లో నీరు ఉంటుందిట, కానీ నా ఘటః నా మేఘః, అటు మేఘము కాదు, ఇటు కుండ కాదు. మరి అది ఏమిటి అంటే, ఎవరైనా ఎనీ గెసెస్? కొబ్బరికాయ. నారికేళం, కరెక్ట్. నారికేళ. ఓకే. సో దాని ఆన్సర్ అక్కడ ఇచ్చారు. సో అది చెట్టు మీద ఉంటుంది. ఓకే, చెట్టు మీదే ఉంటుంది అది, కానీ పక్షి కాదు. దానికి 3 కళ్ళు ఉంటాయి కదా, కొబ్బరికాయ మనం పీచు తీసాక చూస్తే 3 కళ్ళు ఉంటాయి, కానీ శివుడు కాదు. అట్లాగే దాని నిండా పీచు ఉంటుంది, కొబ్బరి పీచు, కానీ అది యోగి కాదు. ఓకే, దానిలో కూడా నీళ్లు ఉంటాయి, కానీ కుండ కాదు, మేఘము కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కొబ్బరికాయ, నారికేళం. నెక్స్ట్ రాముడి స్తుతి చెప్తున్నారు. మహోదయ, ఒక్క నిమిషం. ఇక్కడ బిభ్రన్న అన్నారు కదా, అంటే సార్ మీనింగ్ చెప్పండి. బిభ్రన్ అంటే కలిగి ఉండటము. ప్రస్తుతానికైతే అలాగే చెప్పుకోండి, ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ క్రియాపదం కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు రాముడిది మనం ఎప్పుడు చదువుకునే శ్లోకాలే అండి రెండును. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓకే, ఏం చెప్తున్నారు? అన్ని చతుర్థిలో ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ, వేధసే, అది కూడా చతుర్థియే, ఎందుకు వచ్చిందో చెప్తా. రఘునాథాయ నాథాయ, ఇవన్నీ చతుర్థిలో ఎందుకు వచ్చాయి? బికాజ్ ఆఫ్ నమః. నమః అని ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఇవన్నీ చతుర్థిలోకి మారిపోయినాయి. రామునికి రామాయ, రామభద్రునికి మంగళకరమైనటువంటి స్వరూపము కలిగిన వాడైనటువంటి రామునికి, భద్ర అంటే మంగళము, శుభము అని అర్థం ఉంది. ఓకే. రామచంద్రుడికి ముఖము చంద్రబింబం లాగా చల్లటి, అంటే ఆయన అంత ప్రశాంతంగా, అంత ఆహ్లాదకరంగా ఉంటాడట, అందుకని రామచంద్రుడు అని పేరు వచ్చింది ఆయనకి. సో అలాంటి రామచంద్రునికి వేధసే అంటే అది ఎలా వచ్చింది? వేధాహ అంటే ప్రథమ, అసలు ఇది డిఫరెంట్ శబ్దం అసలు కంప్లీట్ గా. వేధాహ అనేది సకారాంత, వేధాహ అనేది ప్రథమ విభక్తి, దానికి ఏకవచనం, అంటే క్రియేటర్ అని అర్థం, సృష్టికర్త అని అర్థం.
సో దాంట్లో చతుర్థి వేధసే అని వస్తుంది. వేధస్సు శబ్దం అంటారు దాన్ని, సకారాంత శబ్దం. ఓకే, వేధస్సు శబ్దం. సో దానికి చతుర్థి విభక్తి వచ్చింది. వేధసే అంటే సృష్టికర్తకు అని అర్థం. అలాగే రఘునాథాయ, రఘు మహారాజు వంశంలో పుట్టినటువంటి వాళ్ళల్లో నాథుడు అంటే గొప్ప లీడర్, నాయకుడు, అలాంటి వాడికి. నెక్స్ట్ నాథాయ, మామూలుగా కూడా రఘుకులానికి రాజు. అలాగే ఈ నాథుడు అంటే ఎవరు? నాథుడు అంటే మొత్తం భూమండలానికి అంతటికి రాజు. ఓకే, నాథుడికి. అట్లాగే సీత యొక్క పతికి, సీతాయాహ పతయే, సీతాదేవి భర్త అయినటువంటి రామునికి నమస్కారము అనేది దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకు తెలిసిన శ్లోకమే. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయః భూయః నమామి అహం. అక్కడ స్ప్లిట్ అలా వస్తుంది, భూయః భూయః నమామి అహం. ఆపదాం, ఆపదలను, అపహర్తారం, అపహరించేవాడు అంటే తొలగించేసేవాడికి. ఓకే, దాత, సర్వసంపదాం దాతారం, అన్ని సంపదలను, దాత అంటే ఇచ్చేవాడు, దాతారం ఇచ్చేవాడికి. అట్లాగే లోకాభిరామం, లోకములంతటికీ కూడా సంతోషాన్ని కలుగజేసేటటువంటి శ్రీరామం, శ్రీరామును ఉద్దేశించి భూయః భూయః, భూయః అంటే పునః అని అర్థం, అంటే మరలా 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 అహం నమామి, నేను నమస్కరిస్తున్నాను. ఈ దాతారం అనేది, అట్లాగే అపహర్తారం అనేది, ఇవన్నీ కూడా రుకారాంత శబ్దాలు అనమాట. లైక్ పితృ శబ్దము అండ్ మాతృ శబ్దం. మీరు వెనకాల చూస్తే పితృ శబ్దం ఉంటుంది, మాతృ శబ్దం ఉంటుంది, రుకారాంత శబ్దాలు. పుంలింగంలో పితృ ఉంటుంది, స్త్రీలింగంలో మాతృ శబ్దాలు ఉంటాయి అన్నమాట. అలా వస్తుంది. పితరం అని వస్తుంది, దాతారం, అలాగే హర్తారం, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట మీకు రుకారాంత శబ్దం. ఓకే, వీటికి అర్థము అది. ఆపదలను అపహరించేవాడికి అన్ని సంపదలను ఇచ్చేవాడు, అలాగే లోకాలన్నిటికీ కూడా సంతోషాన్ని కలగజేసేవాడు అయినటువంటి శ్రీరామును ఉద్దేశించి నేను మరల మరల నమస్కారము చేస్తున్నాను అని చెప్పడం అనమాట దానికి అర్థం. క్లియర్? సుభాషితం తీయండి. ఇంకా ఇవాళకి నేను గ్రామర్ ఏం చెప్పనండి, అంతంత గ్రామర్ వెళ్ళదు బుర్రలోకి, అంతా బుర్రంతా ఇదిగా అయిపోతుంది. అంత గ్రామర్ వద్దు మనకు, ఒక్కసారి ఏం పర్వాలేదు, టైం ఉంది ఇంకా మనకి, చెప్పుకోవచ్చు. కాబట్టి సుభాషితం తీయండి. నారికేళం కొబ్బరికాయ. సుభాషితం తీయండి. నకించిత్ సహసా కార్యం కార్యం కార్యవిదా క్వచిత్ క్రియతే చేత్ వివిచ్యైవ తస్య శ్రేయః కరస్థితం. నకించిత్ సహసా కార్యం కార్యం కార్యవిదా క్వచిత్ క్రియతే చేత్ వివిచ్యైవ తస్య శ్రేయః కరస్థితం. ఇక్కడ వివిచ్య ఏవ, అక్కడ ఒక్క చోటే స్ప్లిట్ అండి. వివిచ్యైవ అని ఇచ్చారు, వివిచ్య ఏవ. ఏమిటి అర్థము? సహసా అంటే తొందరపాటుతో, ఆలోచన లేకుండా. సహసా అంటే సాహసించి అంటామే మనం, అట్లాంటిది. తొందరపాటుతో, ఎటువంటి ముందుగా ఏంటవుతుంది అనేది కొంచెం కూడా ఆలోచించకుండా, నకించిత్ కార్యం కార్యవిద కించిత్ కార్యం కార్యవిద న కార్యం. ఇక్కడ 2 సార్లు కార్యం కార్యం అని ఇచ్చారు. అర్థం ఏంటి? ఒక కార్యంకేమో పని అని అర్థం, ఒక కార్యంకేమో చేయతగినది అని అర్థం. ఒక కార్యంకి పని అని అర్థము, వర్క్ అని. ఒక కార్యం విచ్ షుడ్ బి డన్ అని అర్థం. విచ్ షుడ్ బి డన్ అనేది కార్యం అనే మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. సో చేయతగినది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? కార్యవిద, కార్యవిత్ అంటే అర్థం ఏంటంటే కార్యము, పని ఎలా చెయ్యాలో తెలిసినవాడు. పని తెలిసినవాడు అంటామే, వాడిని కార్యవిత్ అంటారు. కార్యవిద అంటే దానికి తృతీయ విభక్తి అవుతుంది. పని తెలిసిన వాడి చేత కార్యం, కించిత్ కార్యం, ఏదైనా పని, ఏదైనా సరే పని సహసా. ఓకే, క్వచిత్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ కూడా. క్వచిత్ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా సహసా, తొందరపాటుతో, ఏ ఆలోచన లేకుండా
నా కార్యం చేయబడరాదు. ఏం చెప్పాను? కార్యవిధ పని తెలిసిన వాడి చేత క్వచిత్ ఎప్పుడూ కూడా కించిత్ కార్యం ఏదైనా పని సహసా ఆలోచన లేకుండా తొందరపాటుతో నా కార్యం చేయబడరాదు. అంటే పని తెలిసిన వాడు ఎప్పుడు కూడా తొందరపాటుతో ఏ పని చెయ్యకూడదు అని అర్థం దానికి. ఏమిటిట? క్రియతే చేత్ వివిచ్యైవ, వివిచ్య క్రియతే చేత్. వివిచ్య అంటే బాగా ఆలోచించి దానిలో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని బేరీస్ వేసుకుని గనక క్రియతే అంటే ఆ పని గనక చేసినట్లయితే తస్య అప్పుడు అతనికి ఆ శ్రేయ క్రెడిట్ ఏదైతే ఉంటుందో శ్రేయస్సు దాని యొక్క ఫలితము గాని దాని యొక్క మంచి ఫలితం ఏదైతే ఉంటుందో అది కరస్థితం చేతిలో ఉన్నట్లే. అంటే అది ఆ అబ్బాయికి అతనికి పూర్తిగా దక్కినట్లే అని అర్థం, చేతిలో ఉన్నట్లే అని అర్థం. సో ఎప్పుడు కూడా తొందరపాటుతో ఏ పని చేయకూడదు, చక్కగా ఆలోచించి చేస్తే ఆ పని చక్కగా సఫలీకృతమయ్యి ఆ సాఫల్యం అంతా కూడా ఇతను పొందుతాడు అని చెప్పటం యాక్చువల్ గా ఆ శ్లోకం యొక్క భావం. అర్థమైందా? రైట్? మహోదయ రెండో లైన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయను. వివిచ్య అంటే బాగా ఆలోచించి. ఓకే. క్రియతే చేత్ అంటే క్రియతే అంటే కార్యం క్రియతే చేత్ బాగా ఆలోచించి కనుక పని చేసినట్లయితే తస్య ఇతనికి అంటే చేసిన వాడికి ఎవరైతే ఉన్నాడో కార్యవిత్ ఎవరైతే తెలిసిన వాడు ఉన్న వాడికి శ్రేయ ఆ పని తాలూకు ఫలితం అంతా ఏదైతే సత్ఫలితం ఉంటుందో అదంతా కూడా కరస్థితం అంటే చేతిలో ఉన్నట్లు అంటే పూర్తిగా దక్కుతుంది అని చెప్పటం. తొందరపాటుతో చేస్తే అది పని పాడవచ్చు కదా, మనం చెప్పలేం. సో తొందర పడకుండా చేస్తే అది నీకు మొత్తం ఫలితం దక్కుతుంది అని చెప్పటం. రైట్? అయిపోవచ్చింది మీ సిలబస్ యాక్చువల్ గా. అయితే కొంచెం ఈ 2-3 క్లాసెస్ కొద్దిగా నెమ్మదిగా చెప్తాను, కొంచెం గ్రామర్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. కొంచెం మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ అంటే ఇవాళ ఏ వారం? ఫ్రైడేనే ఇవాళ, ఫ్రైడే. సో ట్యూస్డేకి ఈ 8th దాంట్లో కొంచెం మిగిలిన ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ 9th లెసన్ లో మిగిలిన పార్ట్ చెప్పేసుకుంటాం. సో 9th లెసన్ వరకు అయిపోతుంది. ఎక్సర్సైజ్ వదిలేసేయండి, 9th లెసన్ ఎక్సర్సైజ్ వదిలేయండి. 9th లెసన్ ఎక్సర్సైజ్ ఏముంది అసలు? చాలా ఉంది 9th లెసన్ ఎక్సర్సైజ్ కాదు. నైన్త్ లెసన్ మిగతా చెప్పాల్సి ఉన్నాయి కదా మనకి. షష్ఠీ విభక్తి నియమాలు ఉన్నాయి, అట్లాగే అఖండ ప్రక్రియా పదాలను ఒకటి ఉన్నది, అవన్నీ చెప్పుకోవాలి. అండ్ దెన్ ఈ అదే సప్తకకారాల్లో మిగిలిన ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత అప్పుడు టైంను బట్టి ఏం చేయాలి చూద్దాం. ఇంకా 10th లెసన్ ఒక్కటే కదా మిగిలింది. సో ట్యూస్డే రోజు 9th లెసన్ చెప్పేసుకోవడం అవుతుంది. ఎక్సర్సైజ్ అవ్వకపోతే అవ్వదు, నష్టం లేదు, మళ్ళీ ఫ్రైడే చెప్పుకుందాం. అంటే రేపు ట్యూస్డే ఎన్నో తారీఖు అవుతుంది? సుమారుగా 8th 9th 10th అవుతుంది కదా. 10th కి ఇది అయిపోతే మీకు ఇంకా టైం ఉంది, ఏం పర్వాలేదు. కాబట్టి మాక్సిమం ఒక 3 క్లాసెస్ అవుతాయేమో, ఇక 3 క్లాసెస్ లో అయిపోతుంది మీకు క్లాస్ అయిపోతుంది. అంటే ట్యూస్డే, ఫ్రైడే, మళ్ళీ ట్యూస్డే. లేదు ఇంకొక క్లాసు పోనీ కాస్త ఏదో మనం చూసుకున్నాం అనుకున్నా ఫ్రైడే అంటే 10, 17, 24 లోపల అయిపోతుందండి మీకు సిలబస్ అయిపోతుంది. 3 క్లాసుల్లోనే అయిపోతే క్వశ్చన్ పేపర్ ఎట్లా రాయాలి, అది ఎలా ఇస్తారు మోడల్ ఇంతవరకు మీకు తెలియదు కదా, అది చెప్తాను ఒకసారి. దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్ ఉంటుంది. రైట్? సిలబస్ అయిపోతుంది, నేను ఎక్సర్సైజ్లు ఇస్తాను, అంటే పంపిస్తున్నాను కదా ఇప్పుడు, అవన్నీ అవుతాయి. క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా ప్రిపేర్ అవుతాము, ఎట్లా అంటే మనం ఏం చేస్తారంటే వాళ్ళు పుస్తకం వెనకాల 2 క్వశ్చన్ పేపర్లు ఇస్తారు. ఒకటి వాళ్ళు సాల్వ్ చేసి ఇస్తారు, అంటే గ్రామర్ కానీ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయని అన్ని వాళ్ళు చెప్పేస్తారు. రెండవ పేపర్ అన్సాల్వ్డ్ పేపర్, అది మనం ఇక్కడ చేస్తాం యాక్చువల్ గా. ఓకే, గ్రామర్ మిగతాదంతా కాదు, ఆన్సర్స్ ఉరికే చెప్తాను కానీ మిగతాదంతా చెయ్యము, గ్రామర్ చేస్తాం. చేసి ఏమవుతుంది అసలు, గ్రామర్ చేసే కంటే కూడా ముందు ఏం చెప్తామంటే క్వశ్చన్ పేపర్లు ఎలా ఇస్తారు, మీరు ఎలా ఆన్సర్ చెయ్యాలి అని చెప్పి వదిలిపెడతాను. అక్కడతో ఆపుతాను క్లాసెస్. ఆపితే ఆల్మోస్ట్ జూన్ 20th 23rd ఏదో అనుకోండి ఒక డేట్కి అయిపోయింది.
జూలై అంతా, జూన్ మిగిలిన రోజులన్నీ ఖాళీ ఉంటాయి, జూలై ఖాళీ ఉంటుంది, మీకు ఆగస్ట్ లాస్ట్ సండే ఎగ్జామ్ ఉంటుంది. కొంతమందికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాసే వాళ్ళకి ఒక వారం ముందు ఉంటుంది. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ మనం క్లాసులు పెట్టుకుంటాం అన్నమాట. అప్పుడు మీరు అప్పటికి ఏమవుతుంది, మీరు అంతా చదివి ఉంటారు, రైట్? సెకండ్ పేపర్ ఏదైతే ఉందో పుస్తకంలో అప్పుడు ఆన్సర్ చేస్తాము. అప్పటి వరకు ఊరికే చెప్పుకుంటాం, అంటే ఇలా ఇలా ఇస్తారు కాబట్టి ఫస్ట్ పేపర్ ఆన్సర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ అనేది చెప్పుకుంటాం. ఆన్సర్స్ అప్పుడు ఇప్పుడే చెప్తే ఏమొస్తుంది, క్లాసులు అయిపోగానే చెప్పేస్తే మీకు గుర్తుండవు అవన్నీ, మీరు మళ్ళీ చదువుకోవాలి కాబట్టి మనం అప్పుడు ఆన్సర్ చేస్తాం. ఆ లోపల మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మాక్సిమం అప్పుడు ఒక 2 సెషన్స్ ఉంటాయి, 2 క్లాసులు ఉండొచ్చు అవసరాన్ని బట్టి. ఒకటి రివిజన్ క్లాస్ ఉంటుంది, డౌట్స్, రివిజన్, ఆ సెకండ్ పేపర్ చేయడం. అదే కాకుండా మీకు నేను ఆనంద బ్రహ్మలో లింక్ ఉంది క్వశ్చన్ పేపర్స్ కి, పాత క్వశ్చన్ పేపర్స్ కి ఆ లింక్ పంపిస్తాను కాబట్టి మీరు అవి ప్రాక్టీస్ చేసుకుని, నెల 15 రోజులు ఆల్మోస్ట్ గ్యాప్ వస్తుంది మనకి. మీరు అవి చూసుకుంటూ ఏదైనా డౌట్స్ వస్తే మీరు నోట్ చేసుకుని అట్టి పెట్టుకుని ఆ క్లాసుల్లో అడిగితే, అఫ్ కోర్స్ మధ్యలో మెసేజ్ చేసినా పర్వాలేదు, అప్పుడు క్లాస్లో అడిగితే అందరికీ బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో అవసరాన్ని అనుకూలతను బట్టి 2 క్లాసులు పెట్టుకుంటాం అనమాట. అక్కడితో మీకు అవుతుంది, పరీక్ష రాస్తారు, రైట్? ఆ తర్వాత మాక్సిమం ఒక నెల రోజులు అలా గ్యాప్ ఉండి మళ్ళీ సెకండ్ లెవెల్ది స్టార్ట్ అయిపోతుంది క్లాస్. అది లాస్ట్ క్లాస్ లో చెప్తాం. ఇప్పుడైతే మాక్సిమం ఇంకొక 3 or 4 మాక్సిమం క్లాసెస్ లో క్లాసెస్ అయిపోతాయి, రైట్? ఎస్, సుభద్ర గారు చెప్పండి. నమస్కారం మేడం. మేడం, నమస్కారం. ఆగస్ట్ లో మీరు మళ్ళీ రివిజన్ క్లాసెస్ సెకండ్ పేపర్ సాల్వ్ చేస్తాను అని అన్నారు కదా, అది రికార్డెడ్ ఉంటుందా మేడం? అన్ని రికార్డెడే. అంటే ఒక రిక్వెస్ట్ మేడం, అంటే ప్రతిదీ రికార్డెడ్ ఉంచారా? కొంచెం ఆగస్ట్ లో నాకు వీలు అవ్వదేమో అటెండ్ అవ్వడానికి, ఆ రికార్డింగ్స్ వింటాను నేను. ఉంటుంది, రివిజన్ సెషన్ ఉంటుంది. అదే క్వశ్చన్ పేపర్ మరి కొంతమందికి రావడం అవ్వకపోతే వాళ్ళు చూసుకోవాలి కదా, ఉంటుంది, అదే ప్రతిదీ ఉంటుంది. రికార్డింగ్ ఉంటుంది, ధన్యవాదాలు. రికార్డింగ్ ఉంటుంది. దాని గురించి మీరు వరి అవ్వక్కర్లేదు. కావాలంటే మీరు ఆనందపురంలో ఇదివరకు ప్లేలిస్టులు పాత బ్యాచెస్ చూసినా చూడండి, దాంట్లో కూడా ఉన్నాయి అన్ని దీనికి రివిజన్ క్లాసెస్ ఉంటాయి. దానికి పేపర్ డిస్కషన్ అని పెట్టము, రివిజన్ అని ఉంటుంది అంతే. మాక్సిమం దాంట్లోనే చెప్తాం. గ్యాప్ వచ్చింది కదా, రివిజన్ లాగా అన్నారు కాబట్టి ఉంటుందో లేదో అని. రివిజన్ అంటే ఎలా ఉంటుందంటే నేనే చెప్తాను, మొత్తం ఒకసారి రివైజ్ చేస్తా, ఓవర్ వ్యూ లాగా. ఇంతవరకు మనం ప్రవేశాలు, రివిజన్ అంటే మొత్తం నేను మీ చేత చెప్పించడం మళ్ళీ పుస్తకంలో అన్ని ఉండదు. జస్ట్ 1 క్లాస్ లో కాసేపు హాఫ్ టైమ్ ఏమో మొత్తం అంటే టచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవి చదివాము, ఇవి ఇలా ఉంటాయని టచ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ మళ్ళీ డీప్ గా వెళ్ళం అనమాట రివిజన్ లో. సో మాక్సిమం హాఫ్ క్లాస్ లో అయిపోతుంది రివిజన్. 1 సెషన్ ఆర్ 1.5 సెషన్ లో అయిపోతుంది రివిజన్. అక్కడి నుంచి ఏంటంటే మీకు టైం ఇస్తాం కాబట్టి మీరు నోట్ చేసుకోవాలి. చదువుకుంటున్నప్పుడు వచ్చిన డౌట్స్ అన్ని ఒక పేపర్ పెన్ను పెట్టుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఐదర్ నాకు మెసేజ్ చేస్తే ఎప్పటికప్పుడు చెప్తాను, లేదు అంటే క్లాసులో జనరల్ గా ఎక్కువ మందికి ఒకే డౌట్ వస్తే క్లాస్ లోనే చెప్తా, ఇండివిజువల్ గా ఆన్సర్ చేయండి, అందరికీ బెనిఫిషియల్ కదా అప్పుడు. సో అలాగే చెప్తాను అనమాట. పేపర్ డిస్కషన్ ఎందుకు అప్పుడు అన్నానంటే, పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిస్తే దానికి తగ్గట్టుగా కొంతమందికి నోట్స్ రాసుకునే అలవాటు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటారు కదా, అందుకని పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పి వదిలేస్తా. పేపర్ డిస్కషన్ అనేది తర్వాత చేస్తాం, అంటే దాని ఆన్సర్స్, సెకండ్ పేపర్ ఆన్సర్స్. పాత క్వశ్చన్ పేపర్స్ కి లింక్స్ పంపించినంత మాత్రాన అన్నిటికీ నేను ఆన్సర్స్ చెప్పలేను, అది ఇంపాసిబుల్. అది ఎన్ని ఎన్ని 10 క్వశ్చన్ పేపర్లు ఉంటే 10టికి మనం ఆన్సర్ చేయలేము. బట్ మీకు మీరు చేసుకుంటూ మీ తరఫు కృషి ఉండాలి, దానికి చేసుకుంటూ డౌట్స్ వస్తే అడిగితే చెప్తాను, కానీ అన్ని ఆన్సర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా? సో అలా ఉంటుంది ప్యాటర్న్. ఇది ఫస్ట్ టైం కదా మీరు అటెండ్ అవుతుంది క్లాసెస్, కొంచెం అలాగే కష్టంగా అనిపిస్తుంది. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి నెమ్మదిగా అలవాటు పడిపోతారు. సో ఇలాగే మన క్లాస్, ఈ బ్యాచ్ నేను తీసుకుంటున్నాను కాబట్టి ఈ బ్యాచ్ నాకు 4th లెవెల్ వరకు నేనే తీసుకువెళ్తాను. మధ్యలో మీరు ఎవరన్నా ఏ కారణంతోటైనా మీరు డ్రాప్ అవుట్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కి అసైన్ చేయబడతారు. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారో వాళ్ళకి అసైన్ చేయబడతారు. సో నెక్స్ట్ టైం నేను పరిచయాలు చెప్తాను అనమాట, అంటే సెకండ్ లెవెల్ చెప్తాను. సెకండ్ లెవెల్, ఇప్పుడు థర్డ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదా, ఇప్పుడు మీతో పాటు థర్డ్ లెవెల్ వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు 4th కి వస్తారు కాబట్టి 2, 4 నేను చెప్తాను అనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ ఫస్ట్ లెవెల్ నేను చెప్పను, ఫస్ట్ థర్డ్ ఇంకా నేను అప్పుడు వేరే టీచర్లు చెప్తారు. మీరు ఎవరన్నా డ్రాప్ అవుట్ అయ్యాము అలా అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ కి వెళ్తారు. అదర్వైజ్ అండ్ కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ మా దగ్గర జరిగేది, రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, అంతే విషయం. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం వెళ్ళిపోదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఇంకా టైం ఉంది మహోదయ్, కాబట్టి. చెప్పండి. లాస్ట్ ఫిబ్రవరికి
అమౌంట్ కట్టి అంటే ఎగ్జామ్కి వెళ్ళలేదు, ఓన్లీ జస్ట్ 1 month బిఫోరే జాయిన్ అయ్యాము. ఎగ్జామ్ టైప్ చాలేదని నేను డ్రాప్ అయిపోయాను. సో మళ్ళా ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు మళ్ళా పే చేయాలా? ఇప్పుడు అది ఎవరిని అడగాలి? మీరు తెలంగాణ నుంచా? అవును మహోదయ. ఆ, అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు జూలై ఎండింగ్ కి గానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో గానీ నోటిఫికేషన్ అని వస్తుంది. అది నేను రాగానే నేను గ్రూప్ లో కూడా పెడతాను అనమాట. ఆ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, డేట్లు ఏమిటి, దానికి లింకులు ఉంటాయి, దానికి సంబంధించిన లింక్స్ అవి ఉంటాయి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ లెవెల్ కాబట్టి ప్రీ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని. ప్రీ రిజిస్ట్రేషన్ అంటే వేరే ఏమీ లేదు, హాల్ టికెట్ కోసం అని చెప్పి ఒక లింక్ ఇస్తారు. ఫలానా డేట్ నుంచి ఇది ఓపెన్ అవుతుందని ఇస్తారు. అది ఓపెన్ చేసి అక్కడ ఆ లింక్ కొట్టినప్పుడు ఆ డేట్ ని, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఆగస్ట్ 5th నుంచి ఓపెన్ అవుతాయి, ఈ లింక్ ఓపెన్ అవుతుంది అన్నారు అనుకోండి, ఆ లింక్ ఇస్తారు. ఆ లింక్ కొట్టినప్పుడు అది ఏం చేస్తుంది, మిమ్మల్ని రీడైరెక్ట్ చేసి అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. అడిగి దాని ప్రకారంగా అదేం చేస్తుందంటే మిమ్మల్ని సెంటర్ అడుగుతుంది అనమాట. సెంటర్ కి వెళ్ళి రాయాలి పరీక్ష. సో హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు, ఎక్కడ ఉంటున్న వాళ్ళు దాని సెంటర్ బట్టి. నాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి తెలియదండి, ఓన్లీ తెలంగాణ వాళ్ళ విషయం చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ సంగతి నాకు తెలియదు, వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవడం తప్ప. సో తెలంగాణ పద్ధతి అయితే ఇది, ఇప్పటి వరకు జరుగుతున్నది అయితే ఇది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఆ లింక్ కి క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ నెంబర్లు అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ అడిగి కిందన మీ సెంటర్స్, అవైలబుల్ సెంటర్స్ అన్ని ఇస్తుంది. మీకు ఏది నియరెస్ట్ గా ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే అది ఏం చేస్తుంది, ఒక PDF పంపిస్తుంది మీకు. దాంట్లో మీ నెంబర్లు, పేరు, నెంబరు అవన్నీ ఉండి, సో మన హాల్ టికెట్ ఎట్లా ఉంటుంది, హాల్ టికెట్ పంపిస్తుంది. దానికి ఫోటోకి కూడా ఒక ప్లేస్ ఉంటుంది. మీరు సెంటర్ కి వెళ్ళేటప్పుడు మీ ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళాలన్నమాట. ఆ హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ఫోటో అంటించేసేసి ఆ హాల్ టికెట్ ని కూడా మీ ఆన్సర్ షీట్ కి స్టేపుల్ చేసి, అదే దారం కట్టడమో స్టేపుల్ చేయడమో చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. అక్కడ రాశాక మీ ఆన్సర్ షీట్ కి పెట్టేసేసి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఆ నోటిఫికేషన్ ఫస్ట్ టైం కాబట్టి ఆ నోటిఫికేషన్ 10 పేజీలో 12 పేజీలో ఉంటుంది. అది క్షుణ్ణంగా చదవాలి. దాంట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని అవని ఇవన్నీ చాలా ఉంటాయి. ఎవరెవరికి వచ్చే డౌట్లు అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. అది చదవాలి ఒకటి. రెండవది, ఇలా ఈవిడ అడిగినట్టు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాం కానీ లాస్ట్ టైం రాయలేదు అంటే, ఎప్పుడైతే హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ కి మీ నెంబర్లు అడుగుతుందో అన్నానో, ఆల్రెడీ కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే అదే చెప్తుంది, లేట్ ఫీ అనో ఏదో చెప్తుంది. ఒకవేళ అదేవి మీకు రావట్లేదు అనుకోండి, డైరెక్ట్ గా ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కుని మాట్లాడు. దానికి టీచర్స్ ఎవ్వరం ఏమి చేయలేము. అదే పరీక్ష మేము టీచ్ చేయడం వరకు, పరీక్షలదంతా ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు కదా. సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ రికార్డ్స్ అన్ని. సో వాళ్ళకి చెప్పాలి. మీకు ఆ లింక్ లో రాకపోతే ఇమీడియట్ గా, ఇంతవరకు రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయయుంచి ఫోన్ చేసి కనుక్కోండి. ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కుని రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబరే 4 పరీక్షలకి ఉంటుంది మీకు, కాబట్టి అది ఇంపార్టెంట్. రేపొద్దున దాంట్లోనే రిజల్ట్స్ కూడా లింక్ ఇస్తారు. రిజల్ట్స్ కూడా లింక్ ఇచ్చి ఏం చేస్తారు, మీకు రిజల్ట్స్ ఎప్పుడో వస్తాయన్నప్పుడు వచ్చేస్తాయి అంతే. ఎప్పుడు వస్తాయనేది టెంటేటివ్ గా ఒక డేట్ ఇస్తారు కానీ తెలియదు. సో అది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత, ఎప్పుడు వచ్చేసాయి రిజల్ట్స్ అనే మాట వస్తుంది బయటికి. అప్పుడు కూడా అంతే, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మీ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. అది దాన్ని బట్టి మీ స్కోర్ కార్డ్ వస్తుంది. తెలంగాణలో అయితే ఇంతే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే నాకు తెలిసి లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేశాను, అంత ముందు నాకు తెలియదు, స్టూడెంట్స్ చెప్తే తప్ప మొత్తం లిస్ట్ లాగా ఇచ్చేసారు వాళ్ళు, మార్క్స్, పేరు, నెంబరు, మార్క్స్ అనుకుంటూ. సో నాకు ఆంధ్రప్రదేశ్ సంగతి తెలియదు. తెలంగాణలో అయితే జరుగుతున్న పద్ధతి ఇది. ఓకేనా? అస్తు మహోదయ, ధన్యవాదాలు. జానకి చెప్పండి. మేడం, జానకి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, తెలంగాణ వచ్చి రాయొచ్చు కదా ఎగ్జామ్? మీరు రిజిస్ట్రేషన్ మీద ఎక్కడ ఉంటే అక్కడే రాయాలండి, ఆ స్టేట్ లోనే రాయాలి. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని బుక్ తెప్పించుకున్నారు అనుకోండి, మీరు అక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో రాయాలి. నేను యాక్చువల్ గా అయితే చెన్నైలో బుక్ తెప్పించుకున్నాను మేడం. మరి తమిళనాడు చెన్నైలో ఎక్కడ ఉన్నాను మా అమ్మాయి దగ్గర. మరి తమిళనాడు నుంచి అంటే మీ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఇంపార్టెంట్. తెలంగాణ నుంచే వచ్చింది మేడం, అప్పుడు పుస్తకం మీరు తెలంగాణ తెలంగాణలో నుంచే రాస్తారు. వచ్చింది. అదే ఓకే. అంటున్నా, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలంగాణ సంస్కృత భారతి ఆఫీస్ లో ఉందా, ఆంధ్రప్రదేశ్ లో ఉందా, చెన్నైలో, తమిళనాడులో లేదు ఉందా మేడం, అనేది ఇంపార్టెంట్. తెలంగాణలోనే ఉంది మేడం. అయితే సో తెలంగాణలో తెలంగాణలో వచ్చి రాయాలి. తెలంగాణలోనే ఓకే. ఎక్కడో, మీరు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి.
ఇంకా చాలా ఆ, ఉన్నాయి. సిద్దిపేట, వరంగల్లో కూడా నాకు తెలియదు. బేసిక్ గా నాకు హైదరాబాద్ ఒకటే తెలుసు కొంచెం కాబట్టి హైదరాబాద్ లో ఓకే ఉన్నాయి. మీరు వీలుగా హైదరాబాద్ లో వచ్చి రాయాలి. లేని వాళ్ళకు కూడా సరే ఏం చేస్తారంటే యూజువల్ గా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వేరే స్టేట్స్ నుంచి వచ్చి కొంతమంది వచ్చే రాస్తారు. కొంతమంది ఆ, పెద్దవాళ్ళు ఉంటారు. వచ్చి 3 గంటలు మేము అక్కడ ట్రావెల్ చేసి వచ్చి కూర్చుని రాయలేమనే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు ఆన్లైన్ లో రాసేందుకు. వాళ్ళ క్వశ్చన్ పేపర్ వీళ్ళ ఓకే క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ గా ఇచ్చారు లాస్ట్ టైం. అంతకుముందు అలా ఉండేది కాదు. క్రిందసారి ఇచ్చారు అట్లా. 2 పేపర్లు ఓకే డిఫరెంట్. కాకపోతే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఓ, ముందుగా ఓకే పర్మిషన్ తీసుకుని ఏం చెయ్యాలనేది వాళ్ళని అడగాలి. ఓకే ఓకేనా? రైట్. ఓకే. ఇంకా తర్వాత ఇంకా ఈ ఉన్నాయి. 11th లెసన్ ఏదో ఒకటి ఉంది కదా మేడం, అవన్నీ పదాల గురించి ఇచ్చారు అంతేనా? 11th లెసన్ శబ్దాలండి. ఆ పదాలు కాదు, అవి శబ్దాలు. అవన్నీ చదువుకోవాలి. యాక్చువల్ గా నోటికి చెప్తాను. రావాలి అవన్నీ కూడా. ఓకే. అవన్నీ కూడా అదే యాక్చువల్ గా కదా. నోటికి రావాల్సినవి. రకరకాల మీరు అదే అంతాలతోటి ఆ, రకరకాల అంతాలతోటి రామశబ్దానికి మీరు అలా కంటిన్యూస్ గా చెప్తూ ఉంటారు కదా. ఆ అది ఆ శబ్దాలన్నీ కూడా యాక్చువల్ గా కంటతా ఆ, రావాలి. అన్ని పట్టలేం కాబట్టి ఇది కొంచెం మనం గుర్తు పెట్టుకున్నంత వరకు అయినా, టిక్ చేసుకున్నంత వరకు అయినా చదవండి అని ఆ, చెప్పి. బట్ బేసిక్ గా ఈ పుస్తకాలు మాత్రం ఎవరికి ఇవ్వబోకండి. మీరు నిజంగానే కోవిడ్ వరకు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ పుస్తకాలు ఎవరికి ఇవ్వబోకండి. ఎందుకంటే ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. మీరు చదువుకున్న పుస్తకాలు కాబట్టి మీకు తర్వాత రెఫరెన్స్ కి ఎప్పుడు కావాల్సి వస్తాయి. నేను కూడా ఓకే ఎప్పుడు చెప్తూనే ఉంటా. ప్రవేశ పుస్తకంలో మీకు అవి ఇచ్చారు చూసారు. మొన్న 3వ లెవెల్ వాళ్ళకు కూడా మొన్న కూడా చెప్పా. ప్రవేశ పుస్తకం దగ్గర పెట్టుకోండి. శబ్దాలు, విభక్తులు కంపల్సరీ కావాలి. కంపల్సరీ, డౌటే లేదు. సో ఎన్ని చదువుకోగలరో అన్ని చదువుకుంటూ ఉండండి. ఇవి బట్టి కొడితే చిన్నప్పట్లాగా వచ్చేవి కాదండి. కొంచెం అబ్జర్వేషన్ తోటి వెళ్తేనే వస్తాయి శబ్దాలు. అవును అవును. ఓకే, శబ్దాలు ఓకే కొంచెం అబ్జర్వేషన్ తోనే వస్తాయి. రైట్. ఇంకా ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రెడ్ వచ్చు మొదలే అన్నట్టుంది మహది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మర్చిపోతానే ఉంటున్నాం. సరే, అది కొంచెం ఇప్పుడే కదండి, రాస్తున్నాం చదువుతున్నాం. కొంచెం అట్లా ఉంటుంది. నెమ్మదిగా అలవాటు పడడానికి టైం అందుకనే ఒకేసారి 100 అని పెట్టుకోకూడదు. 50 పెట్టుకోవాలి లక్ష్యం. లక్ష్యం ఎప్పుడు కూడా నేను అందుకనే ఎన్ని శబ్దాలు టిక్ చేయించాను? 12 శబ్దాలు టిక్ చేయించాను. అవునా? 12 అలా టిక్ చేయించాను. ఎందుకంటే ముందు వాటికి నోటికి అలవాటు పడితే మిగతావి ఓహో ఇంతేనా, ఇలా వచ్చేస్తున్నాయా అని అబ్జర్వేషన్ వస్తుంది. ఫస్ట్ అవే రాకపోతే కష్టం అయిపోతుంది. నేను అందుకనే పితృశబ్దం కూడా ఇంకా చెప్పలే. వాళ్ళు మధ్య మధ్యలో పితృ ఇచ్చేస్తున్నా కూడా నేను చెప్పలేదు, కావాలనే చెప్పలేదు. బట్ అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి వస్తే దాని ప్రకారంగా ఇప్పుడు నది వచ్చింది అనుకోండి. గౌరీ ఇచ్చారు, మొత్తం శబ్దం వాళ్ళు ఇచ్చారు. సో నది చెప్పేసుకుంటా. నది లాగా ఈ సరస్వతి రాని, ఇంకోటి రాని, ఆ లేఖని రాని, అంకని రాని, ఇది కంప్లీట్ గా వస్తే ఆ గౌరీ మొత్తం ఉన్నదంతా కంప్లీట్ గా వస్తే మిగతావన్నీ దాని ప్రకారంగా ఓకే. ఒక ఏజ్కి వచ్చాక చదువుకుంటాం కాబట్టి ఇప్పుడు నన్ను అడిగితే టిక్కుమని నద్యాహ పంచమి విభక్తి అని చెప్పినట్టుగా చెప్పలేకపోవచ్చు. ఓకే గౌర్యాహ వచ్చింది కదా అట్లా ఓకే లింక్ చేసుకోవడం వస్తుంది కదా, అట్లీస్ట్ చాలు. మనం కంగారు పడిపోయి పరిగెత్తిపోయి ఎక్కడికి పరిగెత్తి కదా. మనం నేర్చుకునేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే నెమ్మదిగా అదే డెవలప్ అవుతూ నేర్చుకోవాలి. వస్తుంది. ఓసారి 3వ లెవెల్ వాళ్ళతో ఎప్పుడైనా అంటే నాకు కల్పించడానికి కుదరదు. బట్ వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు తలకాయలు పట్టుకుని ఒక్కొక్కళ్ళు ఇది చేసేసారు. ఇప్పుడు ఆన్సర్స్ టక 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 నన్ను డౌట్లతో చంపేస్తున్నారు లిటరల్ గా చెప్పాలంటే. అలా ఒకసారి అందుకోవడమే, అది వచ్చిందంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది. రైట్. ఏం భయపడకండి, చక్కగా రాస్తారు. కంగారు ఏమీ లేదు. ఊరికే కంగారు పడితే రాదు. సరేనా? రైట్. ఏకతా మంత్ర శాంతి మంత్ర పాడతారా? మాలతి గారు ఏమైనా మాట్లాడాలా? గృహనాతి అంటే అర్థం చెప్పడం మేడం. అడిగే ఉన్నారమ్మ, మర్చిపోయినమ్మ కూడా. పర్వాలా, ఏం పర్వాలేదు. నాకు ఇది చాలా అలవాటు. అందరూ అడిగినవే అడుగుతూ ఉంటారు, నేను చెప్పిందే చెప్తూ ఉంటా. ఏం పర్వాలేదు. తీసుకోవడం అండి, పట్టుకోవడము, తీసుకోవడము, పట్టుకోవడం. పట్టుకోవడం శక్నోతి అంటే ఎబిలిటీ చెప్పేది. శక్నోతి. చేయగలగడం అనే మాట మాట్లాడతామే మనం. చేయగలను, చేయలేను అని. ఆ శక్నోతి అంటే క్యాన్ అని చెప్పేది. ఓకే. ఐ గృహనాతి క్యాన్ అంటే ఐ కెన్ డూ దట్ అన్నాం అనుకోండి ఇంగ్లీష్ లో, నేను ఆ పని చేయగలను. ఆ గలనుకి కరెక్ట్ గా తెలుగు మాట లేదు అంటే అది చెప్పలేము శక్నోతి అంటే. బట్ ఐ క్యాన్ అనేది ఇంగ్లీష్ లో చెప్పగలం. అహం కర్తుం శక్నోమి అని చెప్తాం. ఓకే. అంటే నేను చేయగలను, నేను చేయగలను అని. అది గృహనాతి అంటే తీసుకోవడం. గృహ అహం శ్రోతుం శక్నోమి అన్నామంటే నేను వినడం చేయగలను అంటే వినగలను అని చెప్పడం. మనకు తెలుగులో అలా వస్తుంది మాట. నేను వినగలుగుతున్నాను అని చెప్పడం అనమాట. రైట్. అలా ఎబిలిటీ చెప్పేది శక్నోతి.
ఈ గృహనాథి కూడా ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా. గృహనాథి ఏముంది? ఏమీ లేదు. అహం పుస్తకం గృహ్ణామి అంటే నేను పుస్తకాన్ని పట్టుకున్నాను. ఇంకొకటి ఆరక్షక చోరం గృహ్ణాతి ఓకే. అంటే ఆరక్షక పోలీసు దొంగను పట్టుకున్నాడు. ఓకే. అహం ఆహారం గృహ్ణామి అంటే అక్కడ నేను ఆహారం తీసుకున్నాను, పట్టుకోవడం కాదు, తింటున్నాను, తీసుకోవడం. అర్థమే. స్వీకరోమి అన్న అదే అర్థం వస్తుంది. ఉపయోగించలేదు. ఆ పర్టికులర్ అహం ఆహారం గృహ్ణామి అంటే స్వీకరోమి కూడా వస్తుంది అక్కడ. అవును. రైట్, ఆ అర్థం వస్తుంది. కానీ ఆరక్షక చోరం గృహ్ణాతి అన్నప్పుడు అక్కడ స్వీకరోతి అనేది రాదు. గృహ్ణాతి అంటే అక్కడ పట్టుకోవడం వస్తుంది. గ్రహణము అంటావా? గ్రహణం అంటే ఏంటి? ఆ గ్రహణం కాదు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం కాదు, గ్రహణం అది తీసుకోవడం, పట్టుకోవడం. ఓకే. జానాతి అంటే వెళ్ళడం అన్నారు. బాబోయ్ బాబోయ్ తెలుసుకోవటం జానా ఆనా అనేది హిందీతో మిక్స్ చేయకండి మాలతి గారు ప్లీజ్. జానాతి అంటే చాలా మందికి ఫస్ట్ లో ఇదే అవుతుంది. జానాతి అంటే నోస్, తెలుసుకొనుట, తెలుసుకొంచున్నాడు అని అర్థం. ఓకే రైట్. ఇవి చాలా సహజం. అబ్బో, అందరికి ఇంతకంటే చాలా చూసాం. అదే ఇది గ్రూప్ ఫామ్ చేస్తాం కానీ ఎవరు ఫామ్ అవ్వట్లేదు. అందరికి ఒక టైం, రోజుకు ఒక 1 hour టైం పెట్టుకొని అందరం ప్రాక్టీస్ చేసుకుందాం. ఎవరెవరికి కుదురుతుందంటే ఎవరు జాయిన్ అవుతారు, ఏ టైమో చెప్పండి. 1 గంట రోజుకి బాబు ఆ గ్రూప్ ప్రాక్టీస్ రాజకీయాలు చేసుకోవడానికి. మీరే పడండి, నా వల్ల కాదు. ఆల్రెడీ నాకున్న గ్రూపులతో మీరు కాదు చచ్చిపోతున్నాను. మేడం, మీరు కాదు మేడం, మా వరకు పిల్లలు, అదే స్టూడెంట్స్ వరకు. పిల్లలు అంతేలేండి, పిల్లలు. నేను అదే చెప్తుంటా, మా 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 పిల్లలు వచ్చేస్తారు, మా పిల్లలకి టైం అయిపోయింది, క్లాస్ టైం అయిపోయింది అని చెప్తూ ఉంటాను నేను. ముసలి పిల్లలు, వృద్ధ పిల్లలు అని అదే అంటాను. బాల వృద్ధ అంటారు కదండి, బాలలు వృద్ధులు అంటారు కదా. సేమ్, తప్పదు, ఏం చేస్తాం. అందుకని అప్పుడప్పుడు కేకలేస్తూ ఉంటాను, తప్పదు, అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఓకే. చూడండి మరి కలిసి చదువుకుందాం అనుకున్న ఈక్వల్ అంటే కొంచెం చేసుకుంటే మీకే బాగుంటుంది. మరి అది ఎవరిది, నేను ఇంకా దాని అంతకుమించి నేను తొయ్యలేను కానీ చూసుకోండి. సరే, టైం అయిపోయింది. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడండి. సోమవారం మంగళవారం క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. చెప్పండి, ఎవరు పాడతారు? ఎవరు పాడరా? చూస్తున్నాను మేడం, బుక్ కనపడలేదు. నాది అదే అవుతుంది. నేను పాడతా మేడం. పాడండి పాడండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః శాస్త్రీయకాలేతి చ సిద్ధసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశి తారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ఓకే, మంగళవారం క్లాస్ లో ఒకసారి చూసుకురండి, ఎక్సర్సైజ్ లో మీకు తయారు చేసుకున్నాం. రైట్, నమస్తే. ధన్యవాదాలు మహోదయ్.